This conference will now be recorded. శ్రీ గురుభ్యో నమః. అష్టావక్ర గీత 21వ రోజు 14/10/2020 బుధవారము. 18వ ప్రకరణంలో నిన్న 31 శ్లోకాలు పూర్తయ్యాయి. ఆ 31వ శ్లోకం తాలూకా తాత్పర్యం చదువుతూ కంటిన్యూ చేస్తాం. మీకు ఎలా తెలిసింది? నిన్న మీరు విన్నారా? మీరు నిన్న మొత్తం రికార్డింగ్ పూర్తిగా విన్నారండి. ఓకే, వెరీ గుడ్. స్టార్ట్. జ్ఞాని నిష్క్రియుడై ఊరకుండెను, బాహ్య వ్యాపారములను చేయుచు ఉన్నను, వాని చిత్తము ఎల్లప్పుడూ సంకల్ప శూన్యముగా ఉండును. మరియు అట్టి జ్ఞాని ఎట్టి సంకల్పములు లేకయే ఒకప్పుడు నిశ్చల రూపుడై ఉండును. ఒకప్పుడు ఏవేని చేష్టలు చేయుచూ ఉండును. అట్లైనను అతనికి ఏమియు ప్రతిబంధకము లేదు, అతనికి ఏదియు అంటదు. ఇది నిన్న చదువుకున్న శ్లోకం కనుక అర్థం. 31, 32 ఇది అవతారిక. ఇట్లు జ్ఞానికి అజ్ఞానికిని గల విశేషములను చెప్పి జ్ఞాని విషయమై ఇంకను వివరముగా చెప్పుచూ ఉన్నారు. తత్వం యథార్థమాకర్ణ్య మందః ప్రాప్నోతి మూఢతాం, అథవాయాతి సంకోచ మమూఢః కోపి మూఢవత్. ఓకే. అజ్ఞాని త్వం పదార్థైక్యమును సద్గురువుల వలన శ్రవణము చేసియు అజ్ఞాని తర్వాత క్లియర్ గా ఉండలేదు. జ్ఞాని తత్వం పదార్థైక్యమును అంటే రెండు కలిపి సంధిలా రాశారు. అది నేను చదవడం కూడా ఇబ్బందిగానే చదివాను. తత్వం పదార్థైక్యమును సద్గురువు వలన శ్రవణము చేసియు సంశయ విపర్యయ భావములు కలిగి ఉన్నందున బ్రాకెట్లో చెప్పిన దానిని సరిగా తెలుసుకొనకొయు వ్యతిరేకార్థము చేసుకొనియు బ్రాకెట్లో క్లోజ్ అవివేకము పొందును. అది అందుకే మనం కూడా పొరపాటు చేయకూడదు. అజ్ఞాని ఎలా ఉంటాడు? గురువు చెప్పిన వాక్యాన్ని వ్యతిరేకంగా తీసుకుంటాడు, లేదా తప్పుడు అర్థాలు తీసుకుని దానివల్ల ఆయన జ్ఞానాన్ని పొందక అలాగనే ఉంటాడు. అంటే మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనస్సు ఎన్నో చోట్లకి వెళ్ళిపోతుందని అడిగారు కదా, అది అజ్ఞానం అని కాదు. మనం చదివిన దాన్ని మననం చెయ్యట్లేదు, విచారణ చెయ్యం. అంటే అది నిందగా నేను అంటం లేదు. మానవుడికి చాలా జన్మల నుంచి అజ్ఞానం, ఈ భ్రాంతి ఉండిపోయింది. అందువల్ల ఆ భ్రాంతిని తొలగించుకోవాలంటే ఎన్నో వేల జన్మల నుంచి ఉన్న భ్రాంతి ఇంటెలెక్చువల్ గా మనకు తెలుసు, నేను దేహాన్ని కానని. కానీ మనం విచారణ అంత గట్టిగాను అంత తీవ్రంగాను చేయాల్సిందే, లేకపోతే ఆ భ్రాంతి జయిస్తుంది. తెలుసు నేను శరీరాన్ని కానని. బిసెంట్ని ఎవరో అడిగారు, నాకు తెలుసు నేను శరీరం కానని, కానీ నేను శరీరాన్ని అనే భావనలోనే నాకు చాలా నిశ్చయంగా ఉంటుంది అంటే అదే ఆమె చెప్పారు. ఎన్నో వేల జన్మల నుంచి వచ్చేసింది ఈ భ్రాంతి. ఎంత గట్టిగా ఉందో అంత తీవ్రంగా కూడా మనం దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞాని ఏం చేస్తూ ఉంటాడంటే, గురువు ఒకటి చెప్తే, శ్రీపాదవల్లభ చరిత్రలో ఒక కథ ఉంది. అది ఏంటంటే, వ్యాఘ్రపాదుడని అతను ఆయన ఏమనుకుంటాడు, గురువు ఏం చెప్తాడు, నువ్వు నీ స్వరూపంలో ఉండంటాడు. నా స్వరూపం అంటే వ్యాఘ్రం కదా అని అతను అర్థం చేసుకుని, వ్యాఘ్రం అంటే పులిని జపిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి పులి ఆకారం పొందుతాడు. ఎలా అర్థం చేసుకుంటే అదే వస్తుంది.
నీ స్వరూపం అనగానే ఆయన తన పేరు వ్యాఘ్రపాదులను వ్యాఘ్ర అనే ఉండడం వల్ల నేను పులి కనుక నేను పులిగానే పులినే నిరంతరం ధ్యానం చేస్తాడు. అంటే సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్నాళ్ళకి ఆయన పులి ఆకారం వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి గురువు వస్తాడు, చూస్తాడు, ఓహో ఇతను ఇలా అయ్యాడా అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు తగిన విధంగా అతన్ని, అది మిగతా విషయం. అంటే ఎప్పుడైతే సరి అయిన విధంగా అర్థం చేసుకోవో దాని ఫలితాలు కూడా మనకు అలాగనే వస్తాయి. అజ్ఞాని ఎప్పుడు కూడా సాధారణంగా గురువు చెప్పినటువంటి వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ అర్థం చేసుకోకుండా వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటే లేదా వ్యతిరేకంగా కానీ ఆయనకి కూడా మరి ఎప్పుడు జ్ఞానం పొందే అవకాశము ఉండదు. లేదా సాక్షాత్కారము కొరకు చిత్త నిరోధము చేయును. అయితే చేయును చేయును కామ. అయితే అనేక మంది జనులలో ఒకానొకడు మాత్రమే ఆంతరమున పరిపూర్ణ అనుభవశాలి అయి బాహ్యమునకు మూఢుని వలె అనగా సంశయ విపరీత భావనలు కలవాని వలె వర్తించును. సంశయము అనగా గురువు చెప్పినది అవునో కాదో అని అనుకునుట. విపరీతము అనగా ఆత్మ కాని దానిని ఆత్మ అనుకునుట. గురువు చెప్పిన దానిని విపరీతముగా అర్థము చేసుకుంటా. ఒకనొకడు, అది మరొకసారి చదవండి. ఒకానొకడు మాత్రమే ఆంతరమున పరిపూర్ణ అనుభవశాలి అయి. ఇక ఆపండి. అంటే నాకు విపరీతం అని ఇక్కడ అర్థం చెప్తే అలా చెప్పారా అని డౌట్ వచ్చింది. అంటే ఎవరో ఒకరు, చాలా మందిలో ఎవరో ఒక్కడే ఆ పూర్తి అనుభవాన్ని తెలుసుకుని కూడా బయటికి ఎన్నో సందేహాలు ఉన్నవాడిలాగా ప్రవర్తిస్తూ తన ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. బాహ్య ప్రవర్తన ఎలా ఉన్నా బాహ్యంగా బయటికి తన సామాన్యమైన వ్యక్తిలాగే తనకి ఎన్నో సంశయాలు ఉన్నట్టుగా అలా ప్రవర్తిస్తూ ఆయన తన ఆత్మస్థితిలో ఎవరో కొంతమంది అలాగా రేర్గా ఉంటారు. తర్వాత శ్లోకం తాలూకా అవతారిక. అథవా యాతి సంకోచం అని పైన చెప్పి ఉన్నారు కనుక ఏకాగ్రత కొరకు చిత్త నిరోధము కూడా దూష్యము అని చెప్పుతూ ఉన్నారు. చిత్తాన్ని నిరోధించడం కూడా దోషమే అంటున్నారు ఏకాగ్రత కోసం. అదే మరి దాన్నే కృష్ణమూర్తి గారి దాంట్లో కూడా ఏకాగ్రత కోసం చిత్తం నిరోధించడం కాదు, అటెన్షన్ ముఖ్యం. అంటే ఇది నిరోధించడం అన్నది మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అటెన్షన్ లో ఏముంటుంది, పూర్తిగా జరుగుతున్న దాన్ని శ్రద్ధగా సావధానంగా చూడడం. ఓకే. ఏకాగ్రత నిరోధావా మూఢై రభ్యస్యతే వృషం ధీరాః కృత్యం న పశ్యంతి సుప్తవత్స్వ పదే స్థితాః. ఇది 33వ శ్లోకం. దాని తలకాకము ఇతర ధ్యానము ఏవియూ లేకుండా లక్ష్యము ఒక్కదానినే ధ్యానించుట ఏకాగ్రత అనబడును. అదే మనకి అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో కూడా ఇలాగే చెప్పారు కదా, ఏంటంటే వన్ పాయింటెడ్నెస్ అన్నదాన్ని, ఏదైతే నీ లక్ష్యము దాన్నే నువ్వు నిరంతరంగా కలిగి ఉండు, ఇతర విషయాలకి వెళ్ళొద్దు. ఆ వన్ పాయింటెడ్నెస్ లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ అలాగే చెప్పారు. వన్ పాయింటెడ్నెస్ ని ఏకాగ్రతగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన వన్ పాయింటెడ్నెస్ అని అంటే లక్ష్యం ఏదో అటువైపే మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి అని, లక్ష్యం వైపే మనం ప్రయాణిస్తూ ఉండాలి.
అది అందుకని ఇక్కడ అలాగే చెప్తున్నారు. అట్టి ఏకాగ్రత కాని చిత్త నిరోధము కాని ఆత్మసాక్షాత్కారము కలుగని అజ్ఞానుల చేత అభ్యసింపబడును. అది ఎలాంటి ఏకాగ్రత? చిత్త నిరోధం వల్ల వచ్చిన ఏకాగ్రత, ఆత్మ సాక్షాత్కారం కానిటువంటి అజ్ఞానులు వాళ్ళు అలాంటి ఏకాగ్రతని అభ్యసిస్తారు. అంటే చిత్తాన్ని నిరోధించి ఒక 1 పాయింట్ మీదే దృష్టిని పెట్టేటటువంటి ఏకాగ్రత. దేహాత్మధీరహితులకు జ్ఞానులు సస్వరూపానంద అనుసంధానారూఢులై చిత్త నిరోధాది సాధనముల కొరకు ప్రయత్నింపరు. దేహాత్మ అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళు ధీరులు, ధైర్యవంతులు అవుతారు. అందుకని వాళ్ళు ఇలాంటి అభ్యాసాలు చిత్త నిరోధం లాంటివి చేయనక్కరను లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే పొందాలో అది పొంది ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి సాధనలతో అవసరం ఏమీ లేదు. అద్వైతానందాత్మ సాక్షాత్కారము కలిగిన జ్ఞానికి అట్టి సంశయ విపరీత భావనలు కలుగక సస్వరూప ప్రకాశము మాత్రమే స్ఫురించును. అద్వైతం రెండు లేవు, ఒకటే ఉంది. అనంత పరబ్రహ్మ స్వరూపము లేదా అనంత చైతన్య స్వరూపమైనది ఒక్కటే ఉంది. అటువంటి అనుభవం కలిగిన జ్ఞానికి మరి ఏ రకమైనటువంటి భ్రంశము లేకుండా కేవలంగా ఆత్మ చైతన్యంలోనే ఉంటాడు. ఆయనకి ఇంక సందేహాలు గాని అవసరమే ఉండవు. తర్వాత శ్లోకం 34. అప్రయత్న ప్రయత్నాద్వా మూఢో నాప్నోతి నిర్వృతిం తత్వ నిశ్చయమాత్రేణ ప్రాజ్ఞోభవతి. తత్వ నిశ్చయమాత్రేణ, తత్వ దగ్గర ఆపకూడదు, తత్వ నిశ్చయమాత్రేణ. శ్లోకం చదివేటప్పుడు ఈ పాజ్ ఇవ్వడం అన్ని దగ్గర అవసరమేనండి. ఎక్కడ పాజ్ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి, లేకపోతే రాముని తోక వివరిండు అవుతుంది. చదవండి. తత్వ నిశ్చయమాత్రేణ ప్రాజ్ఞోభవతి నిరుద్రః. జీవ బ్రహ్మైక్యతా జ్ఞానము లేనివాడే మూర్ఖుడు. మీరు ఎప్పుడు ఒకసారి అంజనేయమూర్తి గారు పాజ్ ఎప్పుడు కరెక్ట్ గా ఇస్తారంటే అటెన్షన్ అక్కడ పెట్టండి. పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మన ధ్యానం అక్కడికి వెళ్తుంది. ఎక్కడ ఆపాలి అక్కడ ఆపుతూ ఉంటాం. మన అటెన్షన్ ఇంకో దగ్గరికి వెళ్ళి సంస్కృతం ఎలాగా అర్థం కాదు కదా అని చదవకుండా, అది మనకి చాలా తెలుగుకి సమీపంలో ఉంది, కొన్ని పదాలు అర్థం కావు, అందుకని దాని మీద అటెన్షన్ పెడితే మనకు అది చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. జీవ బ్రహ్మైక్యతా జ్ఞానము లేనివాడే మూర్ఖుడు. అట్టివాడు చిత్త నిరోధ రూపమగు సమాధిని చేయని లేక కర్మానుష్ఠానము చేయని లేక మరేమి చేసినను వాడన్నిటికీ ఆ పరమ సుఖమును పొందజాలడు. అంటే చిత్త నిరోధం అనేది లేనటువంటి అజ్ఞాని అదేనా చెప్తున్నారు? వాడు ఏం చెప్పారు అదేనా? చిత్త నిరోధము లేని, చిత్త నిరోధ రూపముగు సమాధిని చేయని లేక కర్మానుష్ఠానము చేయని లేక కర్మానుష్ఠానము చేయని లేక మరేమి చేసినను వాడు ఎన్నటికీ అంటే అజ్ఞాని ఆయన చిత్త నిరోధం చేసిన, కర్మానుష్ఠానం చేసిన, మరేమి చేసినా కూడా ఆ రకమైనటువంటి పదాన్ని పొందలేడు. అంటే ఆ నిర్వికార
ఏకరూపమైనటువంటి ఆ పరమాత్మ స్థితిని పొందలేదు. ఆనందహేతువైన ఆత్మానుభవం వానికి లేకున్నది. ఓకే. జ్ఞాని అగువాడు సమాధి అవలంబించడు, కర్మలను చేయడు, కర్మములను అతనికి చేయనదగినది ఏది లేనందువలన నిత్య సుఖము అనుభవించుచు ఉన్నాడు. జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా చెప్తున్నాడు. అజ్ఞాని ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆనందానుభూతి లేకుండా ఉంటాడు. అది ఎలాగా మనకు తెలుస్తూనే ఉంది. జ్ఞాని అలా కాకుండా ఆయన ఏది అవలంబించక్కర్లేదు, ఆయనకి ఏ సాధనతోటి పని లేదు, ఆయన నిరంతరం కూడా ఆ నిత్య సుఖంలో ఉంటాడు. అతనికి ఈ ప్రక్రియలేవి చేయవలసిన అవసరం లేదు. 1 minute అండి. లక్ష్మి, ఇప్పుడు ఇక్కడ అజ్ఞానులు జ్ఞానులు అని ఇలాగా బైఫర్కేషన్ చేశారు. అప్పుడు అజ్ఞానులు పోయి అజ్ఞానులే అనుకుందాము, చిత్త నిరోధం చేసేవాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం కలగని వాళ్ళు, వీళ్ళకి ఎప్పుడు అంటే ఇప్పుడు గ్లిమ్సెస్ ఆఫ్ ఆత్మస్థితి అనేది రాదా వాళ్ళకి? పోల్చుకోలేరు కదా, వాళ్ళకి తెలియదు అది అని వస్తున్నా. అదే మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, అది ఫలానా అని వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మనకి ఉదాహరణ ఎలా చెప్పారు, మామిడి పండు ఉంది, దాన్ని అది ఎవరికి తెలియని వాళ్ళు ఉంటే అది తినొచ్చని తెలియదు, దాన్ని ఎవరు తెంపుకోరు, ఆకలితో ఉంటారు. తెలిసిన వాడు దాన్ని తెంపుకుని తింటాడు. అలాగే ఇది ఆత్మస్థితి అన్న పరిచయం లేదు, అటువంటప్పుడు వాళ్ళకి అవేమి పోల్చుకోలేరు. చాలా క్షణభంగురంగా వస్తుంది అది, దాన్ని కూడా అజ్ఞాని పోల్చుకోలేడు, ఎందుకంటే ఇది అన్న పరిచయం లేదు కదా. రెండోది ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, విచారణ చెయ్యకుండా అజ్ఞానం పోతే గాని, అంటే విచారణ వల్లనే మనకి చాలా వరకు అజ్ఞానం తొలగుతుంది. కేవలం చిత్త నిరోధం లాంటి సాధనలు ఎన్ని చేసినా, ఎలాంటి పనులు చేసినా అతనికి అజ్ఞానం ప్రతిష్టగా ఉంది. అంటే నేను దేహాన్ని, జగత్తు నిత్యము అన్నదే మిగిలింది. అటువంటి వ్యక్తి ఎన్ని చేస్తున్నా ఆయనకి ఇది సంభవం కాదు. ఎందుకంటే హృదయంలో నేను దేహాన్ని అని గట్టిగా నిలిచింది, అది పోవాలి కదా. దాని మీద విచారణ చేస్తుంటే గాని అది పోదు. మూమెంట్ టు మూమెంట్ నిరంతర విచారణ అవసరం. ఓకే అండి. ఓకే అండి. మరి నిద్రలో ఉన్నప్పుడు మనము ఆత్మస్థితిలో ఉంటాం కదా? ఉండవు. ఎవరు చెప్పారు? మళ్ళీ మర్చిపోయావా? అది ఏం చెప్పారు అక్కడ ఏంటంటే ఒక రకమైన ఆచ్ఛాదన ఉంటుంది, తమో గుణంతో ఆచ్ఛాదించబడుతుంది నిద్ర. అక్కడ నిజమైనటువంటి ఆత్మస్థితి లేదు, అక్కడ తమో గుణం అనేది పొరలా కప్పేస్తుంది. కేవలంగా అవేర్నెస్ తోటే వస్తుంది. ఇప్పుడు అజ్ఞానికి అంటే సాధకులకి ఎప్పుడు గ్లిమ్సెస్ ఏమి ఉండవు అన్నమాట. తెలియదు కదా, ఎందుకంటే ఇది అని తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక రోజు లైట్ కనపడితే ఇదే అది అనుకుంటారు, మరొక రోజు ఇంకేదో కనిపిస్తే ఇదే ఆత్మ అనుకుంటారు, ఎందుకంటే పరిచయం లేదు. అందుకే అలాంటిది వస్తున్నా తెలియదు, ఎందుకంటే అది తెలుసుకోవడానికి కొంతైనా దాని మీద మనకి అవగాహన లేకపోయినప్పుడు ఇది అని దాని మీద తెలియదు. తర్వాత దేహం నేను అన్న భావన ఉన్నప్పుడు విషయ సుఖాలు అంటే విషయ వాసనలే నిండిపోతాయి చైతన్యం అంతా. ఆ విషయ వాసనలు తీస్తేనే కానీ దాన్ని పోల్చుకునే స్థితి కూడా ఉండదు. విషయ వాసనలతో నిండినటువంటి మనస్సుకి అక్కడ ఏది ప్రతిబింబించదు.
విషయ వాసనలు అన్నవి అంటే నిండిపోయి ఉన్నవి అంటే అంటే ఇలాగ మెజర్మెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఏదో 75% విషయ వాసన వెళ్ళిపోవడం, ఆ టైంలో మనకి దాని తాలూకా గ్లిమ్సెస్ రావడం అన్నది జరగదా? జరిగినా తెలీదు. ఒక్క ఏమంటారు లవలీసమంత విషయ వాసన ఉన్నా సంభవం కాదు. అసలు పోల్చుకోవడం అవ్వదు అక్కడ. వస్తున్నా అదే కదా మనకి త్రిపురారహస్యంలో కూడా చెప్పారు. అది వ్యక్త మాత్రంలో వచ్చినా సరే ఇది అది అని అజ్ఞాని పోల్చుకోలేడు. ఇప్పుడు మన మనసు ఎలాంటిదంటే గతంలో చూస్తున్న దాన్నే పోల్చుకోగలదు. అందుకని థాట్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్ అంటారు. నిన్న లేదా గతం సంవత్సరంలో నాకేమైనా తెలిస్తే ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయగలను. సో ఎనీ థాట్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్. అలా లేకపోతే నేను ఐడెంటిఫై చేయలేను. ఒక్కసారైనా పరిచయం లేనిది ఐడెంటిఫై చేయడం అవ్వదు. అది మనకు తెలిసిన విషయమే కదా. ఆయన మోడీ గారని తెలియని వాళ్ళకి నమస్కారం కూడా పెట్టారని తెలియదు. ఎందుకంటే ఉదాహరణగా ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటే వాళ్ళకి తెలియదు కదా ప్రైమ్ మినిస్టర్ అని. అది తెలిసిన వాళ్ళు అయితే నమస్కారం అండి అని పొంగిపోతారు కనిపించారని. తెలియని వాళ్ళు దాని పరిచయమే లేదు అనుకో, వాళ్ళు ఏంటంటే అతన్ని ఐడెంటిఫై చేయలేరు. అలాగే ఒకసారి పరిచయం లేదు ఆ స్థితి, అది సంభవం కాదు. అయినా విషయ వాసనలు ఉన్నంత కాలం అలాంటి అంటే సున్నిత, అదేమిటంటే వెరీ వెరీ సెన్సిటివ్ స్టేట్. దాన్ని ఐడెంటిఫై చేయడం, విషయ వాసనలన్నీ స్థూలత్వాన్ని ఇస్తుంటాయి. స్థూలత్వంతో నిండిపోయినటువంటి అంతరంగానికి అంత సూక్ష్మత్వాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఇంకా ఏమిటంటే శరీర కణాలు కూడా స్థూలమైనటువంటి అలవాట్లకు అలవాటైపోతాయి. అప్పుడు కూడా అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి డివైన్ రేస్ నే గ్రహించలేరు. అందుకే సాధకులు ఎప్పుడు శరీరాన్ని కూడా సెన్సిటివ్ అంటే ఇక్కడ భగవత్ కిరణాలు, దైవ కిరణాలు మన ద్వారా ప్రవహించేటట్టుగా ఉంచుకోవాలి. అంటే అలవాట్లవిను ఇప్పుడు ధూమపానం, ఆ తర్వాత మద్యపానం ఇలాంటివే కాకుండా స్థూలమైనటువంటి స్పందనలు ఇచ్చేటటువంటి వస్తువులని లైక్ నాన్ వెజ్ ఇవన్నీ తిన్న వాళ్ళకి అటువంటి స్థితి ఉండదు. శరీరం కూడా సహకరించదు. అది కూడా అవసరమే. స్థూల శరీరం యొక్క స్థితి అవసరం, మానసిక శరీరం అవసరం, కామ శరీరం కూడా అవసరం, దాన్ని బాగా ఉంచుకోవడం. అందుకని ఈ శరీరాల పరిశుభ్రత చాలా అవసరం. అన్నిటికంటే మనస్సులో విషయ వాసనలతోటి లేకుండా చేసుకోవడం ఇంకా అవసరం. విషయ వాసనలో ఆసక్తి ఉన్న మనస్సుకి దాని మీద ఇచ్చా ఉండదు, గ్రహించలేదు. అది స్థూలమైపోయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏదో సూర్యాస్తమయం చూడటము, చిన్నపిల్లడు నవ్వుతున్నప్పుడు చూడడము, లేకపోతే ఒక పువ్వుని ఆస్వాదించినప్పుడు, పువ్వుని ఆస్వాదన అంటారా, వాసన చూసినప్పుడు ఒక రకమైన తృప్తి కలుగుతుంది అనమాట. ఇది అంటే ఆ టైంలో మనము అంటే అప్పుడు ఇంకేం లేదు, చక్కగా అదే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు ఆ స్థితి, అటువంటి స్థితి తాలూకా గ్లిమ్సెస్ దొరకవా? అది కూడా చాలా వరకు ఇంద్రియగతమే, కానీ మనకి ఇది అని ఏమీ తెలియదు కదా. నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే పరిచయం లేనప్పుడు ఏది ఏమిటో తెలియదు. రెండవది సూర్యోదయం చూసిన తర్వాత ఎంతసేపు మళ్ళీ ఒక క్షణంలో కూడా వెంటనే మనసు అక్కడికి వచ్చేస్తుంది. అందువల్ల ఏది అని అక్కడ పరిచయం లేదు. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే విషయవాసంతో నిండుందో అంతరంగం, అక్కడ ఆ స్థితి ఉండదు. అంటే అది గ్రహించే స్థితి కూడా ఉండదు. ఇది స్థూలం అయిపోయింది లోపల స్థితి అంతా. బాడీస్ అన్ని సటిల్ గా లేవు, సూక్ష్మతరంగా లేవు, దాన్ని రిసీవ్ చేసుకునే కండక్టర్ గా లేవు. ఏది అంటే స్థూలమైనవే రిసీవ్ చేసుకుంటున్నా గానీ సూక్ష్మాతి సూక్ష్మమైన స్పందనని రిసీవ్ చేసుకోవడానికి అసమర్థంగా అయిపోయింది ఇన్స్ట్రుమెంట్. ఓకే, అందుకే అది సమర్థవంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏంటన్నా? మామూలుగా మనుషులతో మామూలు జగత్తులో ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు ఒక రకమైన స్థితి ఉంటుంది. ఇందాక చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ లో ఆ టైంలో ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. రెండింటికి తేడా ఏంటి? ఇంద్రియం అనే సుఖాన్ని చక్కగా, అంటే ఇప్పుడు ఫ్లవర్ తోటి మనం ఏంటి ఆఘ్రాణించాం, అక్కడ జరిగేది ఏమిటిట? అది ఇంద్రియ సుఖం బాగా డీప్ గా మనం ఫీల్ అయ్యాం ఒకటి. రెండవది ఏంటంటే సూర్యుడిని చూసాము అంటే ఆ తర్వాత తక్షణమే అక్కడ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచన లేకుండా ఉండటం లేదు కదా. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అయిపోయింది దాని సంగతి. ఒక్క క్షణమైన ఆలోచన లేకుండా స్థితి ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది కదా. ఇటువంటివి ఏదో చూసినప్పుడు అప్పుడు మనకు ఆ గ్లిమ్సెస్ వస్తాయి కదా. అది మనం గుర్తుపట్టలేమా? నువ్వెంత అయితే ఇప్పుడు అవన్నీ గుర్తుపట్టలేము అనుకుంటే మరి మనకు అటువంటి తెలియనిది ఏదో అక్కడ ఉంది అంటున్నాను తప్పితే అది మీకు తెలియదు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదనిపిస్తుంది. అసలు మీకు అది రావటమే లేదు అంటే కాన్స్టెంట్ గా ఒక అజ్ఞాని తాలూకా పరిస్థితిలో మీరు ఉన్నారు. మీకు ఎప్పటికీ ఇది రాదు. అది విచారణ చేస్తూ ఉండండి. ఆ విచారణ ఎలా చెయ్యాలో కూడా చెప్పే పరిస్థితి లేదు. అయినప్పుడు అంటే మీకు చిన్న గ్లిమ్స్ కూడా ఇవ్వము, మీరేమో ఇది ఉన్నది నమ్మండి అంటున్నారు జ్ఞానులు అనబడుతున్న వాళ్ళు, అదే శాస్త్రాలు. అది ఎలా అవుతుంది? పూర్ణ విశ్వాసంతో వెళ్ళాలి. ఆ పూర్ణమైనటువంటి విశ్వాసం మన శాస్త్రవాక్యాల్లో, సత్పురుషుల వాక్యాల్లో మనకు ఉంటే ప్రొసీడ్ అవుతాం. అంతవరకు మనకి ఇదేమైనా బాహ్యమైన విషయంలాగా ఒక ఝలక్ చూపిస్తాననే ఉండవు. ఆ ఝలక్ చూపిస్తున్నా ఝలక్ అని మనకు తెలియదు, అది గ్రహించలేము అంతే. అక్కడ ప్రొసీడ్ అవ్వాల్సిందే. అనంత విశ్వాసం అవసరం అని హేమలేఖ కథ చెప్పింది కదా. అంత విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటేనే మనం ఏదైనా, అంటే ఇది ఎందుకు అలా అనిపిస్తుందంటే మనకి విషయ వాసనలు తీసేసుకోవడం అంత ఈజీగా లేదు. దేహం నేనన్న భ్రాంతిని తీయడం మనకు సులువుగా లేదు. ఆ రెండు జరిగితే గాని అక్కడ అంతరంగం నిర్వికల్ప స్థితికి రావాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా పోల్చుకోగలం. విషయ వాసనలతో ఉన్నంతసేపు కూడా స్థూలత్వం ఉంటుంది. అంటే అది అనేబుల్ టు రిసీవ్, దానికి ఆ కెపాసిటీ ఉండదు. అనేబుల్ టు రిసీవ్ అన్నది హౌ అక్కడ ఉన్నా సరే దాన్ని గ్రహించలేదు. బికాస్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ అట్ దట్ టైం. అది ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా. ఎప్పుడు అవుతుంది? ఇవన్నీ తీసేస్తే. అందుకని అక్కడ గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు కదా, రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్, ఐడెంటిఫికేషన్ తీసేయి. అప్పుడు మాత్రమే ఆ లోపల ఉన్నది భాసిల్లుతుంది. అప్పుడు భాసిల్లు లేదనుకో అప్పుడు ప్రశ్నించాలి. అది చెయ్యకుండా ప్రశ్నించడానికి మనకి కరెక్ట్ కాదు. అయితే నువ్వు చెప్పినట్టుగా కొంతమంది అలాంటి శాస్త్రజ్ఞానం తెలుసుకుని అది లేనే లేదు కదా, అసలు ఎందుకు నేను దాన్ని ప్రాక్టీస్ చేయాలన్న ఉన్నవాళ్ళు ఉన్నారని త్రిపుర రహస్యంలో చెప్పబడింది. కానీ మనం శ్రద్ధతో విశ్వాసంతో ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సిందే. దానివల్ల నష్టం మనకి. ఆ విశ్వాసం మాత్రం అనంతమైన విశ్వాసం అవసరమే. ఎందుకంటే బియాండ్ ద సెన్సెస్, బియాండ్ ద మైండ్ ఉన్నది ఝలక్ మనస్సుతో ఉన్నప్పుడు, సెన్సెస్ తో ఉన్నప్పుడు రాదది. వచ్చినా మనం గ్రహించలేము. అక్కడ విసుగెత్తిపోకూడదు అలా. ఓకే, ముందుకు వెళ్దామా శారదా? ఇంకేమైనా? నమస్తే మేడం, వెంకట సుబ్బయ్య మాట్లాడుతున్నా. చెప్పండి. ఇది మీరు అన్నట్టు ఈ విషయవాసన అన్ని తీసేయాలి అని అంటున్నారు. ఆ విషయవాసన తీసేయటానికి యోగ సాధన ఏ రకంగా ఉంటుందా? అది ఏ స్టెప్లు ఉంటాయి? అంటే మనం ఒకేసారి విషయవాసన అయితే తీయలేం కదా, స్టెప్ బై స్టెప్ తీయాలంటే ప్రాణాయామం గానీ తీయమనలేదు కదండి, తీయగలిగిన వాళ్ళు తీస్తారు. అది ఏంటంటే పూర్తిగా వాళ్ళకి ఎన్నో జన్మల నుంచి దాని మీద పట్టు ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పగానే కూడా అందులోంచి బయటకు వెళ్ళిపోతారు కూడా. కానీ విషయ వాసనలు విచారణ వల్లనే పోతాయి. విచారణ చేస్తూ ఉంటే జగత్తు సత్యం కాదు, నేను
నేను కూడా మిథ్య అన్నది ఎప్పుడైతే విచారణలో స్థిరమైపోయిందో, నేను లేనప్పుడు ఎవరికండి విషయం, ఎవరికి కోరికలు, ఎవరికి బాధలు. అందువల్ల నేనున్నానన్న గ్రౌండ్ మనకి లోపల ఉంటూనే ఉండదు. అందువల్లే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. నేనన్నది అంటే ఏంటి అసలు? అంటే మీరు అన్నట్టుగా ఉంటే ధ్యానంలో ఒకసారి వినండి. దీనికి త్రిపుర రహస్యంలో ఏం చెప్పారంటే, సమాధిలో ఒక 100 సంవత్సరాలు కూర్చున్నా ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మామూలు స్థితికి వచ్చి ఏ కుక్క జన్మో నక్క జన్మో ఎత్తుతూనే ఉంటాడు. విచారణ లేనంత కాలం సమాధిలో 100 సంవత్సరాలు కూర్చున్నా సరే ఫలితం ఏమీ ఉండదు. మన వాళ్ళు చాలా మంది ధ్యానం ధ్యానం అంటారు కదండి. ఆ ధ్యానం ఒక్కదానితో ఏమీ ఫలితం లేదు. విచారణకి చాలా ఆవశ్యకత అన్ని చోట్ల చెప్పారు. చాలా ఇంపార్టెంట్ అది. విచారణ చేయకుండా ధ్యానంలో కూర్చున్నా, అందులో చెప్పారు 100 సంవత్సరాలు కూర్చున్నా తిరిగి ఆయన మళ్ళీ తన ప్రారంభంతో ఏ కుక్క జన్మ నక్క జన్మ ఏది ఉంటే అది ఎత్తి మళ్ళీ మనకి మానవ జన్మ వచ్చాకే ఈ పనులన్నీ చేయాలి. అందుకని మానవ జన్మ అన్నది చాలా దుర్లభం అని ఎందుకంటున్నారు? ఈ సాధన చాలా సులువు అన్నమాట మానవులకి. దేవతలకి కూడా చాలా కష్టం. అయినా దేవతలు కాదు, ఒక్క బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళే ఈ సాధన చేస్తారు. బ్రహ్మతో సైతం బ్రహ్మ కూడా అప్పుడే ముక్తి పొందుతాడు సాధన చేసే. బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాళ్ళకి ఈ సాధన కష్టంగా పూర్తిగా మన భూమి మీద ఉన్న సాధనతో పోలిస్తే. అందుకని మానవుడిగా సాధనే చాలా సులువుట. ఈ విషయం మనం విశ్వసించాలి. ఎందుకంటే చాలా మంది దేవతలు కూడా మానవ జన్మ ఎత్తుతారు ముక్తి పొందడానికని మనం వింటున్నాం. ఎందుకంటే మానవ జన్మతో ఇది సులువుట. ఇలాంటి విషయాలన్నీ మనకి దత్తాత్రేయుల వారి త్రిపుర రహస్యంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఎన్ని సంవత్సరాలు సమాధిలో ఉన్నా సమాధిలో ఏం జరుగుతుందంట? ఇంద్రియ వ్యాపారాలన్నిటితో అలసిపోయిన మనస్సు, మనో వ్యాపారాలతో అలసిపోయిన మనస్సు విశ్రాంతి తీసుకోవడం ఒక్కటే జరుగుతుంది అనమాట సమాధిలో. దానివల్ల అది ఎన్ని సంవత్సరాలు అందులో ఉన్నా లాభం లేదు. విచారణ లేకుండా నేను మెడిటేషన్ చేస్తాను 10 గంటలు అంటే ఏమిటి లాభం? విచారణ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, ముందుకు వెళ్దామా శారదా? ఇంకేమైనా సందేహమా? ముందుకెళ్దాం. ఓకే, ఈ అర్థమునే భగవద్గీత సమర్థించుతూ ఉన్నది. ఏ అర్థం అండి? ఓకే, చదవండి, చదివితే తెలిసిపోతుంది. ఆత్మయందు సంతుష్టి, బాహ్య పదార్థముల యందు అనురక్తి లేని వానికి చేయదగినది ఏదియూ మిగిలి ఉండదు. ఫుల్ స్టాప్. ఓకే, అంతేనా? ఈ శ్లోకం తర్వాత అర్థమైంది. శ్లోకం కూడా ఉంది ఇక్కడ. ఆ శ్లోకం అంతే కదా, అంటే అది అంతే కదా. తర్వాత శ్లోకం ఉంది, అంతేనా? అదే ఆత్మలో అనురక్తి ఉంది. మిగతా అలాంటి వ్యక్తి, అనురక్తి లేకుండా ఉన్న వ్యక్తికి చెయ్యదగినది ఏది లేదు. అంటే అనురక్తి ఉన్న వ్యక్తికి, అంటే ఆత్మానందంలో ఉన్న వాడికి, అదే మనకి రిపీటెడ్ గా చెప్తున్నారు. ఆత్మతో సంతుష్టి చెందుతున్న వ్యక్తికి ఇంకా చేయదగినటువంటి కార్యం లేదు. ఆయన ఆత్మానంద స్థితిలో ఉంటాడు. ఏదైతే ఫైనల్ అంటే పరమమైనదో ఆయన పొంది అందులోనే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అందులో కోటోవంత ఆనందమే మనం ఇంద్రియ సుఖాల్లో పొందుతున్నాం. అటువంటిది ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇంకా చెయ్యవలసిందేముంది? మనం తెలుసో తెలియకో, బ్లవెట్స్ కి దీన్ని ఆబ్లిగేటరీ జర్నీ అంటారు. అంటే తప్పనిసరి ప్రయాణం. అందరం కూడా తెలుసో తెలియకో అటే వెళ్తున్నాం. కానీ అటువంటి పొందిన జ్ఞానికి ఇంకా చేయవలసినవి ఏవీ లేవు. అది పొందని వాళ్ళకి ఏవో కర్మలు చేస్తూనే ఉంటారు. తర్వాత శ్లోకం తరక ముందు మాట, యోగాభ్యాసము వలన మూడునకు ఆత్మానుభవము కలుగదా అన్న సంఖ్యకు సమాధానము. ఇప్పుడు వెంకట సుబ్బయ్య గారు అడిగిన ప్రశ్న. శుద్ధం, బుద్ధం, ప్రియం, పూర్ణము. ఆ హృద్దమా హృద్యమా ఏమీ అర్థం అవ్వట్లేదు.
అది ఎందుకు మీరు అలా చదువుతున్నారు? హృద్దమా, హృద్యమా, క్రుద్ధమా? కాకి శుద్ధం. ఒట్రసుగా శుద్ధం. ఓకే, శుద్ధం అని చదవండి. ఈసారి షూ అనే దాన్ని షూగా చదవండి, పర్వాలేదు. అలాగే భగవద్గీత శ్లోకాల్లో చదవమన్నారు షూగా. శుద్ధం. బుద్ధం. మళ్ళీ బుద్ధం అంటున్నారు. రెండో పదం అండి. శుద్ధము శుద్ధం, బుద్ధము. బుద్ధం. శుద్ధం అనండి, షా అనండి, పర్వాలేదు. ఓకే. ప్రియం. పూర్ణం. ఓకే. నిష్ప్రపంచ నిరామయం. ఆత్మానం తం న జానంతి. ఆత్మానం తం న జానంతి. ఆత్మానం అవునండి. తం న జానంతి. తత్రాభ్యాస పరా. తత్రాభ్యాస పరా జనాః. ఓకే. ఈ తాత్పర్యం ఇచ్చారా, చెప్పాలా? ఇచ్చారండి. ఓకే, చదవండి. ప్రపంచమునందు హఠాది యోగాభ్యాసముల వలనను ఖేచరి, భూచరి, సాంభవి ఇత్యాది ముద్రా లక్షణముల వలనను చిత్త నిరోధము మొనరించి తద్వారా ఆత్మానుభవం ప్రయత్నించు మూడులు ఎప్పటికిని మాయా మలాతీతమును, స్వప్రకాశ విలసితమును, ఆనందమయమును, సర్వ పరిపూర్ణమును, ప్రపంచాతీతమును, సకల సంసార రహితమును, నిరామయమును అగు తత్వమును పొందజాలరు. క్లారిఫికేషన్ వచ్చేసింది కదా. ఖేచరీ, సాంభవి లాంటి ముద్రల వలన, మరో రకమైనటువంటి ధ్యాన ప్రవృత్తుల వలన, మరి ఏ ఇతర సాధన చిత్తవృత్తి నిరోధం చేసినటువంటి ధ్యానాది ప్రకృతి సాధనల వలన కూడా అజ్ఞాని, ఎందుకంటే తన మలం అంటే ఇక్కడ ఏంటండి, విషయ వాసనలన్న మలంతో ఉన్నాడు ఆయన. అటువంటి అజ్ఞాని ఎప్పటికీ కూడా ఆత్మతత్వాన్ని పొందలేడు. ఆత్మతత్వానికి అడ్జెక్టివ్స్ చెప్పారు. ఎటువంటిది ఆత్మతత్వం? అది ఆనంద, దానితోటి అంటే ఇంకా ఏమీ సమానం లేదు, ఎంతో అది ప్రపంచానికి అతీతంగా ఉంది, మనస్సుకు అతీతంగా ఉంది. ఎంతో గొప్పగా ఉన్న నిర్ద్వందమైనటువంటి ఆత్మస్థితిని ఒక అజ్ఞాని, ఎలాంటి వాడు, మూఢుడు అని ఎందుకంటున్నారు? ఆయన మలతో నిండి ఉన్నాడు. మలం అంటే మనకి మలము అనగానే చెడ్డర్థం ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా ఒక చెడు పదార్థము అంటే అక్కడ పనికిరాని పదార్థం ఏమిటది? విషయ వాసనలతో నిండి ఉన్నటువంటి అజ్ఞాని ఏ రకమైన సాధనల తోటి ఖేచరి, శాంభవి, మరొకటి ఏదో చెప్పారు, ఇలాంటి ముద్రల వల్ల, మరో రకమైనటువంటి వాటి వల్ల మనస్సు చిత్తవృత్తి నిరోధం చేసి సాధనలు చేసినా ఆయన ఆత్మతత్వాన్ని పొందలేడు. చిత్తశుద్ధి లేని వారలకు కలుగదు కనుక అట్టి వారకు మూఢదశకు చిత్తశుద్ధి కలుగు వరకు హఠాది యోగాభ్యాసము, ధ్యాన, ధారణ, సమాధులు అవసరమే అగును. కానీ పూర్వజన్మ సంస్కార వశమున చిత్తశుద్ధి కలవారులకు విశేష ప్రయత్నము చేయనక్కరలేకయే గురూపదేశ మాత్రమున సులభముగా తత్వజ్ఞానము కలుగును. ఫుల్ స్టాప్. అంటే చిత్తశుద్ధి ఆల్రెడీ అటైన్ చేసిన వాళ్ళకి గురూపదేశం వినగానే జనకుడిలాగా వెంటనే వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. వాళ్ళని ఉత్తమ జ్ఞానులు అంటారు. చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి సాధనలన్నీ చేసినా అంత సులువుగా ఆత్మజ్ఞానం కలగదు. అందుకే ముఖ్యమైనది ఏంటి? మలాది విషయాలన్నీ తీసేయాలి. విషయ వాసన రహితం అయిపోయి వికల్పాలేమీ లేనటువంటి నిర్వికల్ప స్థితిలో ఉన్న మనస్థితి అక్కడ అవసరం. అప్పుడు మాత్రమే ఈ ఆత్మజ్ఞానం అంటే మనం చేయాల్సిన సాధన అంతా ఏంటి? చిత్తశుద్ధికి.
చిత్తశుద్ధి ఎలాగ వస్తుంది అది మనం చెయ్యాలి. అంటే శుద్ధి అంటే ఏమిటండి? మామూలుగా శరీర శుద్ధికి సబ్బు లాంటి వాటితో కడుక్కుంటాం. చిత్తశుద్ధికి నిష్కామ కర్మలు చేయాలని ఒక ఉపాయం భగవద్గీతలో కృష్ణుడు మనకి ఇచ్చాడు. ఎన్నో వేలాది నిష్కామ కర్మలు చేస్తూ పోతూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. అదొక ఉపాయం. తర్వాత విచారణ, అంటే ఖాళీగా కూర్చోలేం గనక నిష్కామ కర్మలు చేస్తే, కామ్య కర్మలు కాకుండా నిష్కామ కర్మలు చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది అని మనకి సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు ఉపాయాన్ని ఇచ్చాడు. మరొకటి, అది చాలా పెద్ద విషయం, అది తెలియకముందు చిత్తశుద్ధి అంటే ఏమిటో అనుకుంటాం, కానీ మనకు ఒక ఉపాయం ఇచ్చాడు ఆయన. అందుకే మహాత్ములందరూ సేవ చేయి అంటారు. ఎందుకంటారు? అంత వేగంగా మనస్సు నిగ్రహానికి రాదు గనక అలా మనోనిగ్రహం అనేది సాధించడానికి నిష్కామ కర్మలు చేయాలి. సేవ ఎలా చేయాలి? ఏమీ ఆశించకుండా. సేవా కరువు అన్నారు ఒక ఆయన, భీంపురి బాబా అని ఆయన వచ్చారు 90 ఏళ్ళు 99 ఏళ్ళు. ఆయన దగ్గరికి నేను వెళ్తే ఫోన్ లో మాట్లాడుతున్నారు. అక్కడ ఒక ఆమె చెప్తోంది, బాబా నేను ఇలాంటి ధ్యానం చేస్తూ ఉంటాను. ఆహా, ధ్యానం అంటే ఏం చేస్తావు అని అడిగారు, ఏమీ తెలియనట్టు. అప్పుడు ఆమె ఏమో చెప్తోంది. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, సేవా కరో ధ్యాన్ అభి నహీ హోగా అన్నారు. అంటే నువ్వు ఇప్పుడు సేవ చేయి, నువ్వు ధ్యానం చేస్తే అంత వేగంగా మనసు నిగ్రహానికి రాదు అని ఆయన చెప్పడం నేను విన్నాను. వచ్చిన వాళ్ళందరికీ సేవా కరో అని చెప్పేవారు, సేవ చెయ్యండి అని. ఎందుకంటే మామూలుగా చిత్తం ఇన్నిటితో ఉన్న వ్యక్తులు నిష్కామ కర్మ చెయ్యాలి. నిష్కామ కర్మ వల్ల వాళ్ళకి చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ ఏదైనా ఆశించడం అలవాటైపోయిన మనసు ఆశిస్తూ ఉంటుంది కనుక దాన్ని ఆశించడంలోంచి తొలగించాలి. అప్పుడు మాత్రమే నిష్కామ కర్మ అవుతుంది కనుక అందులో ఆ కర్మ వల్ల సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా నిష్కామ కర్మ చేసుకుంటూ వెళ్ళడమే. అది ఒక పెద్ద మంచి ఉపాయం మనకి భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చాడు. చిత్తశుద్ధికి ఏం చేయాలి? నిష్కామ కర్మ చేయాలి. తర్వాత మనం విచారణతోటి జ్ఞానం, తెలిసిన జ్ఞానం గనక ఇవేవి కాదు అనేది, అది తెలియని వాళ్ళు ఆ విచారణ చేయలేరు. తెలుసున్న మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా, అందుకని విచారణ చేయడానికి యోగ్యులమయ్యాం. ఇది నేను కాను, ఇది నాకు కాదు, ఈ ఆలోచనలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ ఆశలు నావి కావు అని దాన్ని తీసి పారేయాలి. అలాగే ప్రపంచం ఏది నిత్యంగా లేదు, సత్యంగా లేదు. ప్రపంచంలో సుఖం ఉందనేటువంటి భ్రాంతి తొలగిస్తూ ఉండాలి. వస్తూనే ఉంటుంది పూర్వజన్మ వాసనల వల్ల, తొలగిస్తూ ఉండాలి. సుఖం ఎక్కడా లేదు, ఈ సుఖం ఎంత అనుభవించినా అది దోషయుక్తంగా ఉంది. ఇలా మనం విచారణ చేసుకుంటూ ఉండడం అవసరం. తర్వాత ఓకే, చదువు. 36. అంకమూర్తి గారు, మీరు 34వ శ్లోకం చదివారా? ఆ తర్వాత 34లోను మరి భగవద్గీత ఏదో అంటే గీత సమర్థించుతున్నది అని పెట్టించి చదివారా మీరు? చెప్పానే 252 పేజ్. అనురక్తి లేని వానికి చేయదగినది ఏమీ మిగిలి ఉండదు వివరించారు కదా. ఇది అంటే శుద్ధం, బుద్ధం, ప్రియం, పూర్ణం, నిష్ప్రపంచం, నిరామయం చదివారా అండి? నేను చెప్పాను శుద్ధం అని చదవండి అని. శుద్ధం శుద్ధం అనుకున్న శుద్ధం అర్థం అవుతుంది అని చెప్పాను కదా. ఓకే ఓకే, సారీ. పర్వాలేదు, చదవండి. 36వ శ్లోకం. నాప్నోతి కర్మణా మోక్షం విమూఢోభ్యాస రూపిణా ధన్యో విజ్ఞాన మాత్రేణ ముక్తస్తిష్ఠతి విక్రియః. మీనింగ్ ఉందా? ఉందండి, ఉంది. ఓ జనక, మూఢుడగు అజ్ఞాని హఠయోగాది కర్మల వలన మోక్షము కలుగును అని తలంచుచూ ఉన్నాడు, కానీ అట్లన్నిటికీ కాదు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది. హఠయోగం అంటే శరీరాన్ని బాధ పెట్టి ఒక పొజిషన్ లో వాళ్ళు అలా ఉండిపోతారు, నిలబడితే నిలబడి సంవత్సరాలు ఉండిపోతారు.
అలాగే ఏదో ఆసనంలో ఉంటే అలాగా అలాంటి హఠయోగాది ప్రక్రియల వలన మూఢమైనటువంటి అజ్ఞాని అంటే ఇక్కడ శరీరము నేను జగత్తు సత్యము అనుకున్నటువంటి వానికి ఏ రకంగానూ ఫలము సిద్ధించదు. ఈ విషయముని ఉపనిషత్తు చెప్పినది చూడుడు. నా కర్మణ నా ప్రజయా ధనేన. నా కర్మణ నా కర్మణ నా ప్రజయా ధనేన. ఈ పాదం మాత్రం ఇచ్చారు. అంటే ఆత్మతత్వాన్ని ఏ కర్మల వలన గాని, నా ప్రజల వలన గాని, నా ధనం వల్ల గాని పొందబడేది కాదు. ధనము వలన కాని, కర్మల వలన కాని, సంతానము వలన కాని మోక్షము ఒకప్పుడును పొందజాలడు. ఇక్కడ ప్రజయ అంటే సంతానం వల్ల ఇచ్చారు మీనింగ్ అన్నమాట. అందుకని వీటి వల్ల ఎప్పుడు కూడా మోక్ష ప్రాప్తి రాదు. నా ప్రజయా నా కర్మేణ నా ధనేన, ధనం వల్ల గాని కర్మల వల్ల గాని, అది అంటే ప్రజలు ఎవరైనా తన సంతానం తన వాళ్ళ వలన గాని ఏ రకంగా మోక్ష ప్రాప్తి కలగదు అని ఉపనిషత్తు వాక్యం. అంటే కొంత ఇచ్చారు మనకి. మరి అవిద్యామల దోషమును ఎప్పుడు దూరము నరించుచూ ఉన్నాడో, ఎవడు కేవల విజ్ఞాన స్వరూపమాత్రుడై ఉన్నాడో అట్టివాడే మోక్షమును పొందగలుగుచూ ఉన్నాడు. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే అజ్ఞానమల దోషాన్ని తీసేయాలి. అజ్ఞానం వల్లనే అన్ని దోషాలు ఉద్భవిస్తున్నాయి. దాన్ని మనం తొలగించుకోవాలి. అది మనకి అందరికీ తెలుసున్నది. అది మనకి శాస్త్ర వచనాలని యొక్క విశ్వాసం వల్ల, తర్వాత మన విచారణ వలన, నిరంతరము సత్యం ఏమిటో దాన్ని చూడడం వలన మనకి అజ్ఞానం దోషం తీరుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే జ్ఞానం అన్నది సంభవించి ఆ జ్ఞాన నిష్టలో ఉంటాం. తర్వాత శ్లోకం అండి. మూఢో నాప్నోతి తద్బ్రహ్మ యతో భవితుమిచ్చతి అనిశ్చన్నపి ధీరో అవిచ్ఛిన్నపి ధీరో హి పరబ్రహ్మ స్వరూపభాక్. అజ్ఞాని చిత్త నిరోధాదుల వలననే బ్రహ్మత్వమును పొందగోరుచూ ఉన్నాడు. కానీ ఈ మార్గము ద్వారా బ్రహ్మ ప్రాప్తి నొందజాలడు. మనం కూడా చూస్తున్నాం కదండి, ప్రపంచంలో ఈ మెడిటేషన్ చేయండి, ఆ మెడిటేషన్ చేయండి అంటూ వేలాది టెక్నిక్స్ చెప్పేస్తారు. వేలాది సంస్థలు వేలాది మెడిటేషన్ టెక్నిక్స్ ఇస్తున్నాయి. వీటితో ఏంటవుతుంది, అజ్ఞాని ఆ అజ్ఞాన మలం అనేది తీస్తేనే కానీ ఆయన బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని పొందలేడు. అంటే అజ్ఞాని గనక వీటన్నింటికి వెళ్తూ ఉంటాడు ఏదో పొందుతామని. అక్కడ కేవలంగా విషయ వాసనల నుంచి కొంతసేపు విముక్తి కలుగుతుందేమో కానీ జ్ఞాన ప్రాప్తి మాత్రం కలగదు. అంటే మనకి భ్రాంతి ఉంది కదా, అల్లవేవో వెళ్ళిపోతే అదేదో పొందేస్తాం, దానివల్ల ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ అనే దాంట్లోని చేరుతూ ఉంటాం. చేరి ఇదేం బాగలేదని ఇంకో దానికి వెళ్ళిపోతాం. కానీ ఏ ఆర్గనైజేషన్ ఏమి చేయలేదు. అందుకని కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్. సత్యం తెలుసుకోవడానికి, సత్యానుభూతికి సంస్థలు అవసరం లేదు. అది కేవలంగా విచారణతోటే జరగాలి. లేకపోతే తనకున్నటువంటి అనుభవ జ్ఞానంతో జరుగుతుందే కానీ అజ్ఞానాన్ని తీయడం, ఆత్మస్థితిని రావడం కేవలంగా అది ఈ యోగము అంటే ఇది వీళ్ళు ధ్యానము అనే ప్రక్రియలతో జరిగేది కాదు అనే విషయాన్ని మనం బాగా ఈ జ్ఞానంలో అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే రిపీటెడ్ గా యోగ వాసిష్టంలో, అష్టావక్ర గీతలో, తర్వాత త్రిపుర రహస్యంలో మనకి చెప్పబడింది ఇదే విషయం.
అందుకని ఇలాంటి ప్రక్రియలు చేయడం వల్ల తాను ఆత్మజ్ఞానాన్ని పొందలేదు అని మనకు కూడా తెలిసిపోతుంది. అంతే జ్ఞాని కదండి. లక్ష్మి అక్కడ యోగ వాసిష్టంలోను 4 గేట్వేస్ అని చెప్పారు. 4 గేట్వేస్ లో విచారణ అన్నది ఒకటి. సత్సంగము, కంటెంట్మెంట్. అంటే మన సాధనలో మనకి ఇది కావాలి. అంటే ముముక్షువుకి కావలసినవి ఇవి ఏంటేంటి? ఆ సత్సంగం కావాలి, జ్ఞానికి అక్కర్లేదు. అలాగా ముముక్షువై మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి ఇవి 4 అవసరం. ఎందుకంటే సత్సాంగత్యం లేకపోతే ఇది ఇంద్రియాతీతమైన విషయాన్ని సత్సాంగత్యం వల్లే దృఢపడుతుంది. సత్సాంగత్యం చాలా అవసరం, వివేకం అవసరం, విచారణ అవసరం. 4వది మోక్షం మీద తపన, మోక్షకాంక్ష. అంటే అక్కడ కాంక్ష కాని కాంక్ష అది. ఎందుకంటే నేను లిబరేట్ అవ్వాలి అనేదే లేకపోతే ఏమీ లేదు అక్కడ. అది ఎవడికి అవసరం? ఎవరైతే ముముక్షువై ఉన్నాడో వాడికి అవసరం. అంటే ముముక్షు కాని వాడైన వాడికి, అంటే ఎవరు ప్రపంచ వ్యవహారాలే ఆసక్తిగా చేస్తున్న వాడికి అక్కర్లేదు, జ్ఞానం పొందిన వాడికి అక్కర్లేదు. ముముక్షువుకే ఇవి అవసరం. కేవలం సత్సాంగత్యం వల్ల జరగదు. సత్సాంగత్యం చాలా వరకు మనకి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది, చిత్తశుద్ధికి పనికొస్తుంది, తర్వాత టార్గెట్ వైపు వెళ్ళడానికి పనికొస్తుంది, మన లక్ష్యం వైపు. ఇది లక్ష్యము అన్న దాన్ని మనం ప్రతినిత్యము మనకి ఎవరు చెప్పరు. సత్సాంగత్యంలో అది సంభవం. సత్పురుషులు ఒక్కరే ఆ విషయ ప్రస్తావన తెస్తారు. ఓకే, అంటే ఎందుకని నేను అలా ప్రశ్నిస్తున్నామంటే, ఈ ఆచరణలు ఎందుకు మనకి మోక్ష ప్రాప్తిని ఇవ్వమంటే ఇవ్వవు. మనకి ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి కదా, ఇంత మ్యాథమెటికల్ బ్రెయిన్ కదా. ఇవేవి కూడా అంటే కేవలంగా ధ్యానంలో కూర్చున్నా, కేవలంగా అది త్రిపుర రహస్యంలో మనకి చెప్పారు, విచారణ లేకుండా అజ్ఞానం లోపలుంచుకుని ధ్యానంలో కూర్చుంటే విషయ వాసనల నుంచి విముక్తి కలుగుతోంది. కానీ అంటే ఆ క్షణానికి విషయ వాసనలలో రమించిన చిత్తానికి విశ్రాంతి వస్తుంది, కానీ అక్కడ జ్ఞానప్రాప్తి కలగదు. అందువల్ల మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఈ ప్రక్రియలు ఏవి కూడా మనకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు. అది నేను చేసిందైనా, పరమాత్ముడు చేసిందైనా, బ్రహ్మ చేసినదైనా, ఆ ఎవరు చేస్తే ఏమిటి ఆ ప్రక్రియ. అందుకే బ్రహ్మ కూడా అక్కడ కూడా విచారణ చేస్తే తను ముక్తి పొందాలి అని చెప్పేది. అందుకని హఠయోగాది ప్రక్రియలు కానీ, హఠయోగం అంటే ఏంటి? వాళ్ళు గట్టిగా శరీరాన్ని నిగ్రహించేసి సంవత్సరాల తరబడి సమాధిలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా జరగదు అనేది మనకి కన్ఫర్మ్డ్ గా చెప్పినప్పుడు మళ్ళీ మనకి ఎలా జరుగుతుంది? జరగదనేది మనకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే అజ్ఞానం అక్కడ పోవట్లేదు ఎంత ధ్యానంలో కూర్చున్నా. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నువ్వు చెప్పేది ఏంటంటే, ఇవి హఠయోగం అయితేనేంటి, ఆ మిగతా మిగతా ప్రక్రియలు ఇందాక చెప్పారు కదా, సాంభవి ఏంటో చెప్పారు కదా, అవన్నీ అటువంటివన్నీ ఇవన్నీ చిత్త నిరోధానికి తోడ్పడతాయి. దాని తర్వాత ఒక నెక్స్ట్ చిత్త వృత్తి నిరోధానికి. దాని తర్వాత స్టెప్ ఏంటంటే విచారణ. అంటే టుగెదర్ కూడా కలిపి కూడా అవుతూ ఉండొచ్చును. అప్పుడు అది అయిన తర్వాత ఆ విచారణ జరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒక బ్రహ్మత్వం పొందుతాము. అదే కదా చెప్తున్నది. ఎప్పుడు అని కాదు, విచారణ వల్ల విషయ వాసనని రహితం చేసుకుంటాం. విషయ వాసన రహితమైనటువంటి అంతరంగానికే అప్పుడు ప్యూర్ అద్దంలాగా అయిపోతుంది. అప్పుడు మాత్రమే అది సంభవం. విషయ వాసనలు ఉన్నంత వరకు అది ఎలా అయితే దర్పణంలో అద్దంలో ప్రతిబింబాలు ఉన్నంత వరకు అది పూర్తిగా ప్రకాశించదు. అన్ని ప్రతిబింబాలు తీసేస్తే అది ప్రకాశిస్తుంది. అలాగే ఈ శుద్ధమైన అంతరంగం మనస్సు వచ్చినప్పుడే, ఏ రకమైనటువంటి విషయ వాసనలు లేనటువంటి నిర్వికల్పమైన స్థితి వచ్చినప్పుడే అది ఆత్మతత్వం అన్నది అక్కడ ప్రకాశిస్తుంది. ఉన్నదే అది, కానీ ప్రకాశించట్లేదు విషయ వాసనలు అన్నది అడ్డుగా ఉండడం వల్ల. అది ఎప్పుడోగా ప్రకాశించేది కాదు, ప్రకాశిస్తూనే ఉంది. దాన్ని మనం గట్టి అడ్డులు పెట్టేసుకున్నాం.
ఇప్పుడు అది ప్రకాశిస్తూనే ఉంది, చూడలేకపోతున్నాం. కారణం ఏంటి? అజ్ఞానంతో ఉన్న విషయ వాసనలనే మలంతో ఉన్నాం మనం. దానివల్ల ఆ ప్రకాశం మనకు తెలియటం లేదు. మనం చేసే సాధనంతా ఈ అడ్డులన్నీ తొలగించుకోవడం ఎలాగా? ఏదో బయట ఉన్న అడ్డు అయితే చేత్తో పారేస్తాం. అది అంతర్గతంగా ఉన్నది గనక అక్కడ మనం విచారణ అవసరం. తర్వాత ఆ విచారణ కంటే కూడా ఇంకా మనం లోపలికి వెళ్తుంటే అక్కడ హేమచూడుడికి హేమలేఖ చెప్తుంది, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తే జస్ట్ అబ్జర్వ్ అంటుంది. అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్ అవసరం అని చెప్తుంది. ఆ స్థితి అక్కడ నువ్వు గట్టి విల్లు పెట్టేవంటే నేనన్న బలం పెరిగిపోతుంది. అక్కడ అలా అబ్జర్వ్ చేయమని ఆ స్థితికి వచ్చాక చెప్తుంది. అదేదో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కూడా ఆ అబ్జర్వేషన్ అన్నది థాట్ లేకుండా, అబ్జర్వర్ లేకుండా అబ్జర్వ్ చేయగలిగితే మంచిదే. ఓకే ఓకే. జ్ఞాని మోక్షేక్ష లేకయే నిశ్చయముగా అతడు పరబ్రహ్మ స్వరూపుడు అగుచూ ఉన్నాడు. అక్కడ గట్టి ఇచ్చ కూడా ఉండకూడదు. అంతఃకరణ రూపావరణమే లేనివాడై సర్వభావ శూన్యుడైన ఆత్మజ్ఞాని వ్యవధాన రహితముగా బ్రహ్మమే అగును. అంటే ఆయనకి ఏ సంకల్పం ఉండదు అక్కడ. అటువంటి జ్ఞానికి ఆయన పూర్తిగా ఆ వికల్పాలు ఏమీ లేని శుద్ధస్థితిని పొందేది. ఆయనకి సంకల్పం ఏమీ లేకుండా, అంటే కేవలంగా మోక్షేచ్ఛ కూడా లేదు, అయినా ఆయన ఆ మోక్ష స్థితిని పొందుతాడు. అక్కడ అది కూడా ఉండకూడదు. ఉండకూడదంటే ఉండదు కూడా. ఇచ్చట బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను స్మృతి ప్రమాణము. ఆంజనేయమూర్తి గారు చదవడమే కాకుండా వినడం చేయండి. ఇచ్చట అనడం కాదు, ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉండాలి. విన్నారా? ఎక్స్ప్లెనేషన్ మీకోసం కూడా, వీళ్ళందరి కోసమే కాదు. అది చదవాలి అన్నదే కాదు, చదువుతూ ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉండాలి. ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆగండి, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చదవడమే నా పని కదా అని చదవడమే కాదు, వినడం కూడా చెయ్యాలి. బాగా వినడం చెయ్యాలి. వినడం అంటే ఏదోలా వింటే చాలు. ఈ జ్ఞానం అలాంటిది. ఓకే, శ్లోకం కంప్లీట్ అవ్వడం, లైన్ కంప్లీట్ అవ్వడం టార్గెట్ కాదు, అర్థం బాగా రావడం ఒక టార్గెట్. అందుకే ఎన్నోసార్లు ఒక శ్లోకం ఉండిపోయిందండి అంటే వదిలేయమంటున్నాను కదా. ఒక శ్లోకం ఉండిపోయినా కంటిన్యూ చేస్తాం రేపు. ఒక లైన్ ఉండిపోయినా నష్టమేం లేదు, కానీ అర్థం కాకపోతేనే నష్టం. అందుకని మన అందరం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే, ఇప్పుడు శారద అడిగినట్టు అడిగితే మంచిదే, ఎందుకంటే సందేహ నివృత్తి చేసుకోవడం చాలా మంచిదే. కానీ సందేహం ఏమీ లేకుండా సరిగ్గా వినకపోతే ఇది సామాన్య జ్ఞానం కాదు కదా. మనం విచారణ చేయడానికి వింటేనే గాని విచారణ కుదరదు. ఓకే, చదవండి. బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి అను స్మృతి ప్రమాణము. అంటే అర్థం ఏంటి? బ్రహ్మ వలనే బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మవిత్ బ్రహ్మేణ భవతి, బ్రహ్మత్వం అనేది వస్తుంది. తర్వాత శ్లోకం 38. శృతి అంటే వేదవాక్యం, ప్రమాణం. నిరాధార గ్రహ వ్యగ్ర మూఢ సంసార పోషకా ఏతస్య అనర్థ మూలస్య మూలశ్చేదః కృతో బుద్ధైః. ఓకే, తత్వజ్ఞాన విహూనులకు మూఢులు వేదాంత శాస్త్రము యొక్కయు ఆత్మవేత్త అగు గురువు యొక్కయు ఆధారము లేకనే కేవలము చిత్త నిరోధము వలనే మోక్ష ప్రాప్తి పొందెదను అను దురాగ్రహముతో ప్రయత్నించుచు
జనన మరణ రూప సంసార వృక్ష నిర్మూల సాధనమగు జ్ఞాన ఖడ్గమును పడయజాలక ఆ సంసార వృక్షమునే పొందుచూ ఉందురు. ఫుల్ స్టాప్. అంటే అజ్ఞానులు ఎలా ఉంటారు? మూఢులంటే అజ్ఞానం. వాళ్ళు శాస్త్ర విషయంలో గాని గురువాక్యం గాని నాకేం అక్కర్లే అని అలాంటి భావనతో ఉంటూ వాళ్ళు నేను ఆ అసలైన మోక్ష ప్రాప్తిని ఎలాగైనా పొందేస్తాను, నాకేమీ అవసరం లేదు అని భావించి చిత్త నిరోధం లాంటివి చేసుకుని వాళ్ళు ఎప్పటికీ కూడా ఏ సాధనలు చేసినా ఏ పని చేసినా వాళ్ళు అసలైనటువంటి తత్వాన్ని పొందలేరు. ఎందుకంటే వాళ్ళకి అసలు టార్గెట్ లేదు, తర్వాత ఆ టార్గెట్ పట్ల శ్రద్ధ లేదు. అటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా ఆ స్థితిని పొందడం అన్నది సంభవం కాదు. జ్ఞానులు ఈ సంసార వృక్ష మూలమును జ్ఞాన ఖడ్గము చేత ఛేదించి విముక్తుల కుదురు. జ్ఞాని అంటే ఎవడు? అజ్ఞానాన్ని వదిలేసినటువంటి వాళ్ళు. అంటే అది వదిలేయడానికి వాళ్ళు ఈ సంసార ఖడ్గాన్ని అంతటిని అంటే జ్ఞానం అన్న దాంతో దీన్ని ఛేదించేస్తున్నారు, అజ్ఞానం అంతటిని. అప్పుడు వాళ్ళు ముక్తిని పొందగలరు. అంటే ఇక్కడ ఏమిటి హైలైట్ చేస్తున్నారంటే ఆ శాస్త్రవాక్యాలు సత్పురుషుల యొక్క, అంటే సత్ అంటే ఏమిటండి? ఆత్మ జ్ఞానానుభూతి ఉన్న వాళ్ళే చెప్తారు ఈ విషయం. మిగతా వాళ్ళందరూ ఈ పురాణం చదువు ఆ పురాణం చదువు అలా చదువు నీకు ఎంతో మంచి కలుగుతుందనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకే మోక్షానుభవం లేని వాళ్ళు మోక్షం కోసం ఏం చెప్పగలరు? అందుకని గురువులు ఎన్నో రకాలని గురుగీతలో చెప్పబడింది. అందుకని మోక్ష ప్రాప్తి పొందినటువంటి సద్గురువులనే ఆశ్రయించాలి. అలా ఆశ్రయించకపోయినా కనీసం శాస్త్ర విషయాల్లో కూడా పూర్తి నమ్మకం లేకుండా, సత్పురుషుల యొక్క వాక్యాల మీద శ్రద్ధ లేకుండా ఎలా ప్రవర్తించినా మన జ్ఞానం కలగదని, జ్ఞాని అయిన వాడు అంటే ఎవరికైతే అప్పుడే ఈ ప్రపంచములో ఉన్నదంతా అశాశ్వతమైనది, ప్రపంచం నిత్యం కాదు, సత్యం కాదు, ప్రపంచంలో ఏదీ నేను పొందడానికి లేదు, ఇదంతా దోషభూయిష్టమే అనే భావనతో వైరాగ్య ప్రాప్తి కలిగి జ్ఞానం అన్నది అజ్ఞానంతో, అజ్ఞానాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించేసాడు, వివేకం అన్న ఖడ్గంతో ఛేదించేసాడు. అప్పుడు ఆయనకి సులువుగా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అంటే ముఖ్యంగా అజ్ఞాన ఛేదన అన్నది చాలా అవసరమైన స్టెప్, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అజ్ఞానం ఉన్నంత వరకు మనస్సు ఎప్పుడూ కూడా విషయ వాసనల మీదే పరిగెడుతుంది కనుక, అంతరంగం అంతా విషయ వాసనలతో నిండిపోతుంది కనుక అక్కడ వైరాగ్యం సంభవం కాదు. మనస్సు అప్పుడు శుద్ధం అవ్వలేదు. శుద్ధమైన మనస్సుకి ఆత్మతత్వం అన్నది సంభవం కాదు. ఇది మనకి తెలుసున్న జ్ఞానంతో మనందరికీ తెలుసున్న విషయమే. అదే విషయాన్ని రిపీటెడ్ గా చెప్తున్నారు. అదే విధంగా హేమలేఖ శాస్త్రంలో గాని గురువు మీద గాని విశ్వాసం లేకుండా ఎంతో తెలివితేటలుండి తర్కం చేసిన శిష్యుడు తరించలేదు. సామాన్య తెలివితో గురూపదేశంలో ఎంతో విశ్వాసం ఉన్నవాడు తరించడం కథ చెప్తుంది. అంటే విశ్వాసం యొక్క ప్రాముఖ్యత చూపెట్టింది. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. అజ్ఞానమే సంసార వృక్షమునకు మూలము కనుక దానిని సమూలముగా నశింపజేయునది మోక్షము. అంటే ఈ సంసార వృక్షము అంటున్నాం మనం సింబాలిక్ గా. దీనికి మూలం ఏమిటి అంటే అజ్ఞానం. అందుకని సమూలంగా నశింపచేసేది జ్ఞానం. అజ్ఞానం పోతేనే గాని మనకి ఈ సంసార వృక్షం అనేది నశించదు. ఏమిటి అజ్ఞానం? జగత్తు నిత్యము సత్యము, నేనున్నాను శరీరాన్నై, ఈ అజ్ఞానాలన్నీ పూర్తిగా పోవాలి. తెలుసుకున్నా పోలేదు. ఇంటెలెక్చువల్ లెర్నింగ్ చాలదు, అనుభూతి జ్ఞానం రావాలి. ఇంటెలెక్చువల్ లెర్నింగ్ తో ముక్తుడైపోయాడు అనుకోండి, వినిన వాళ్ళందరూ ముక్తులే. అందుకని విచారణ చేసి ఆ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకోవాలి. తర్వాత శ్లోకం 39 అండి.
న శాంతిం లభతే మూఢో యతస్తమితుమిచ్చతి. ఓకే. ధీరసత్వం వినిశ్చిత్య సర్వదా శాంతమానసః. వినబట్టం లేదు, మళ్ళీ బ్రేక్ బ్రేక్. న శాంతిం లభతే మూఢ. మీరు వినబట్టం లేదంటే దానికి తోడు పాజు ఒకటి ఎక్కువ ఇస్తారా? మొదటి నుంచి చదువుతున్నానండి. అవును, మీరు ఎందుకంటే నా పాజు ఇస్తారు? మూఢో మళ్ళీ వినబడలే. నా శాంతిం లభతే. సరే, న శాంతిం శారదా చదువు. లభతే న శాంతి లభతే మూఢో శారద వాక్యం కూడా అర్థం కావట్లేదు ఇవాళ. యచ్చతి. నీది కూడా కట్టుగానే వస్తుంది శారద. మరోసారి. ఓకే. న శాంతిం లభతే మూఢో ఓకే. యతశమితు మిచ్చతి. ఓకే. ధీరసత్వం వినిశ్చిత్య సర్వదా శాంతమాన్. మళ్ళీ అక్కడ వినబడలే. శాంత. అతను చదువుతారని శ్లోకం ఒకటి చదివాను, ఆంజనేయ గారు చదువుతారు. అవును, సర్వదా తర్వాత వినబడలేదు. సర్వదా సర్వదా శాంత మానసః. ఓకే. ఆంజనేయమూర్తి గారు చదవండి. అజ్ఞాని ఆత్మతత్వము నిరుంగనివాడు బ్రాకెట్లో ఉంది. చిత్త నిరోధాదుల వలన శాంతి పొందకోరుచున్నాడు, కానీ ఈ కారణము వల్లనే అతడు శాంతిని పొందజాలకున్నాడు. అంతేనా? ఇంకా ఉందండి. విజ్ఞాని ఆత్మతత్వమును తెలుసుకొనినవాడు అగుట చేతనే, కోరిక లేకయే స్వభావము చేతనే సర్వదా శాంత మానసుడు అగుచూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో బ్రాకెట్ లో చూపెట్టాడు. అజ్ఞాని చిత్త నిరోధం అనేటటువంటి ప్రక్రియలు చేసినా కూడా శాంతాన్ని పొందలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం అన్నది లేకపోవడంతో. విజ్ఞాని అంటే ఎవరికైతే ఆత్మతత్వ అనుభవం ఉందో ఆయన ఏ రకమైన కాంక్ష లేకుండానే శాంతిని పొందుతూ ఉంటారు. బ్రాకెట్ లో ఏముందండి? ఇచ్చట శాంతి అన సర్వవృత్తులను ఆత్మయందు లయము చేసి ఆత్మయందే విశ్రాంతి పొందుట అని అర్థము. ఇక్కడ శాంతి అంటే అదే అర్థం. సమస్త వృత్తులని ఆత్మలోనే లీనం చేసేది అన్నమాట. ఇంకా ఏ వృత్తులు లేకుండా, వృత్తులంటే ఏ రకమైన సంకల్పాలు పనులు ఏమీ లేకుండా అలాగ ఆత్మలోనే విలీనం చేసేసిన వ్యక్తిని ఆయన జ్ఞాని అవుతాడు. అటువంటి వాడు శాంతం కోసం అభిలషించకపోయినా శాంతుడై ఉంటాడు. అజ్ఞానికి వృత్తులన్నీ ఉంటాయి గనక ఆయన చిత్తవృత్తి నిరోధం చేస్తున్నా అది కొంతసేపే, అంతసేపు కూడా ఆయన ఆ మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ పెడుతూ ఉంటాడు, మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ తెస్తూ ఉంటాడు, ఇదే పని జరుగుతుంటుంది. ఆయనకి శాంతి లభించదు. ఎందుకంటే బేస్ ఏమై ఉంది? బేస్ లో అజ్ఞానం ఉంది. ఏమిటా అజ్ఞానం? నేను శరీరాన్ని, జగత్తు నిత్యము అన్న భ్రాంతి ఉండబట్టి ఆయన ఎలాంటి ప్రక్రియలు చేసినా ఆయనకి శాంతి లభించదు. తర్వాత శ్లోకం 45. క్వాత్మనో దర్శనం తస్య అదృష్టమవలంబతే ధీరాస్తం తం న పశ్యంతి పశ్యన్నాత్మాన
మవశ్యం మవ్యయం. అజ్ఞానులు ప్రత్యక్షముగా కంటికి అగపడు వస్తువులే సత్యములు అని తలంతురు. ఇంద్రియ వ్యాపారము కలవారగుట వలన వారికి ఒకప్పుడును ఆత్మదర్శనము కానేరదు. ఇంకా ఉందా ఎక్స్ప్లెనేషన్? ఉందండి, ఉంది. దగ్గొచ్చిందని కొంచెం ఆపాను. జ్ఞాని ఎల్లప్పుడూ ఈ దృశ్య పదార్థములు సత్యము అని భావింపడు. మరి ఏమనగా వాటి యందు అంతర్గతమగు కారణ శక్తిని చిద్రూపాత్మను అంతటను చూచుచూ ఉన్నాడు. ఈ కారణము వలన అతడు ఎల్లప్పుడూ పరమాత్మ యందే లీనమై ఉంటున్నాడు. కార్యరూపము జగత్తు అతనికి గోచరించదు. ఫుల్ స్టాప్. అజ్ఞానికి ఎందుకని అవ్వటం లేదు అని మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు బాగా. ఏంటంటే అజ్ఞాని కనబడుతున్నదే సత్యం అని భావిస్తూ ఉంటాడు కనుక, ఇంద్రియ వ్యాపారాలలోనే నిమగ్నమై ఉంటాడు కనుక ఆయన ఏ రకమైన సాధన చేసినా ఆయనకి శాంతి రావట్లేదు. జ్ఞాని ఈ కనబడే జగత్తంతా చిద్రూపంగా ఉందని తెలుసుకుని భ్రాంతి రహితుడై ఉండడం వల్ల ఆయన నిత్యానంద స్థితిలో ఉంటాడు. తర్వాత శ్లోకం 41. క్వ నిరోధో విమూఢస్య యో నిర్బంధం కరోతి వై స్వారామస్తైవ ధీరస్య సర్వదా సావకృత్రిమః. అజ్ఞాని అగువాడు శుష్క చిత్తమును నిరోధించుటకు హఠమును చేయుచు ఉన్నాడు. ఒక్క నిమిషం అండి, ఈ లైన్ మళ్ళీ చదువుతున్నాను. అజ్ఞాని అగువాడు అక్కర్లేదు, అర్థమైంది, నేనే చెప్తాను. అజ్ఞాని అగువాడు శుష్క చిత్తమును నిరోధించుటకు హఠమును చేయుచున్నాడు. ఇక్కడ ఉన్న పదం ఏంటంటే ఒకసారి రెండు ఒకటే కానీ హఠము నూనుచున్నాడు అని రాసింది, అందుకని అర్థం కాక ఆగాను. హఠము నొందుచున్నాడు అంటే హఠం చేస్తున్నాడనే అర్థం. సరే. కానీ అట్టి వాని మనస్సు ఎప్పుడును నిరోధింపబడదు. అజ్ఞాని చిత్త నిరోధము కొరకు సమాధిని అవలంబించుచూ ఉన్నాడు. కానీ మరల అతడు సమాధి నుండి ఉత్థానమును పొందిన పిమ్మట అతని మనసు ప్రాపంచక విషయములందు లగ్నమగుచూ ఉన్నది. అట్లు కాక ఎవడు ఆత్మయందే రమించుచు ఆత్మానందము పొందుచూ ఉన్నాడో అతని చిత్తము నిశ్చలమగుచూ ఉన్నది. అతని మనస్సు ఎల్లప్పుడూ ఆత్మయందే నిరుద్ధమైన కారణము చేత అతడు ఎల్లప్పుడూ సమాధి యందే ఉన్నవాడు అగుచూ ఉన్నాడు. ఫుల్ స్టాప్. అజ్ఞాని చిత్త నిరోధం లాంటి హఠం అంటే గట్టిగా హఠం పట్టి నేను ఇవాళ చిత్త నిరోధం చేసి ధ్యానంలో ఉంటాను అని అనుకున్నా ఆయనకి ఎప్పుడూ కూడా ఆ ఆత్మతత్వం అన్నది పొందలేకపోతున్నాడు. అదే విధంగా ఆయన అంటే ఎందుకంటే ఆయనకి ఈ చిత్త నిరోధం చేస్తే మాత్రం అజ్ఞానం తొలగలేదు. అందుకే అతను ఎంతలాగా గట్టిగా ప్రయత్నించి ఒకవేళ సమాధిలోకి వెళ్ళినా సమాధి అనంతరం ఆయన మళ్ళీ భ్రమంలోకే పడిపోతాడు. జగత్తు సత్యం అన్న భ్రమ, నేనున్నానన్న భ్రమలోనే ఉంటాడు గనక ఆ సమాధిలోకి అంటే కొంతసేపు అలాగ చిత్త నిరోధం చేసి మనస్సు నిరోధం చేసి కొంతసేపు కూర్చున్నా మళ్ళీ బయటకు వచ్చేసరికల్లా ఈ వ్యాపారాల్లోకి వెళ్ళిపోతాడు. జ్ఞానికి అనంతమైన పరబ్రహ్మ స్వరూపంలోనే రమిస్తూ ఉంటాడు గనక ఆయన నిరంతరంగా ఈ జగత్తంతటితోటి భ్రమ చెందడు. తాను ఉన్నానన్నది లేదు, తానే పరబ్రహ్మ స్వరూపాన్ని అయిపోయాడు. అటువంటి జ్ఞాని ఎప్పుడూ కూడా అప్రయత్నంగా సమాధి స్థితిలో ఉంటాడు. జగత్తు చూస్తున్నా జగత్తంతా చైతన్యమే అనే జ్ఞానంతో ఆయన
ఆయన యొక్క మనస్సులో ఏ రకమైన వికల్పాలు రాకుండా ఆయన నిశ్చలంగా సమాధి స్థితిలో ఉంటాడు. ఉన్నా ఆయన పనులు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ నిరంతర సమాధి అంటే ఆత్మస్థితిలో ఉండడాన్నే సమాధి అంటున్నారు. అలా ఉంటాడు ఆయన జ్ఞాని అన్నవాడు. నెక్స్ట్ 42వ శ్లోకం అండి. భావస్య భావకః కశ్చిన్న కించిత్ భావకోపరః. ఒక్క క్షణం. ఇప్పుడు సాధారణంగా మనకి ఎలా అనిపిస్తుందంటే పూజలు ఏమీ పనికిరావు అన్నప్పుడు అందరూ చాలా ఇంటరాక్ట్ అయ్యారు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రక్రియలు చాలా అర్థవంతం అన్న భ్రాంతిలో ఉంటున్నాము. కానీ మనం ఏం చెయ్యాలి? జ్ఞానం వచ్చాక ఈ ప్రక్రియ అర్థవంతం కాదు అని మనం తెలుసుకోవాలి. అది ఏ ఏ పనులైతే మన టార్గెట్ వైపు తీసుకెళ్ళటం లేదో, ఇఫ్ యూ వాంట్ మనకి లక్ష్య సిద్ధి కావాలంటే అప్పుడు మాత్రం దానికి సంబంధించినవే మనం చేస్తూ ఉంటే కానీ అక్కడ పనికిరాదు. నేను చేస్తున్నాను కదా అది రైట్ అన్న భావనలో ఉంటే అది ఒక అహంకారమే. అహంకార జనితమైనటువంటి చిత్తముతో ఉన్న వ్యక్తులు ఎప్పుడు తరించలేదు. నేను చేస్తే రైటా, ఎందుకది నా భావన రైటు అన్న భావన ప్రాపంచిక వ్యవహారాల్లో నా బుర్రలో వచ్చిన ఏ భావనైనా గొప్పదన్న భావంతో ఉంటాం. ఈ అహం అలవాటైపోయి ఆధ్యాత్మిక సాధనలో చూపిస్తే మనం తరించలేము. నేను చేస్తున్నాను కనుక రైట్, ఎందుకు రైట్ అవుతుంది? నేను చేస్తే మాత్రం జ్ఞానంతో దాన్ని వివేకంతో తీసి పారేయాలి. ఏదైతే మన లక్ష్యం వైపు తీసుకెళ్తోందో వాటికే మనం మన ఎనర్జీ అంతా స్పెండ్ చేస్తే అప్పుడు మనం కృతార్థులం అవుతాం. అంతేగాని ఇలాంటి అహాలు అన్ని తీసి పారేయాలి. నేను చేస్తే పూజ అది గొప్పదా, నేను చేస్తున్న పనులన్నీ గొప్పవా, అలా ఎందుకు భ్రమించాలి మనం? మరి ఇంత జ్ఞానం ఏమి చెప్తోంది? వివేకంతో మన అహాన్ని తీసి పారేయాలి. అది ఒక అహమే. ఇలాంటివన్నీ తీసి పారేస్తే గాని మనం ముందుకు వెళ్ళలేం. ఎవరు చేస్తున్నా ఆ పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి బ్రహ్మ గాని వచ్చి చేసినా తప్పు తప్పే అని మనం తెలుసుకోవాలి. అంతేగాని ఆయన చేస్తున్నాడు గనక రైటు, నేను చేస్తున్నాను గనక రైట్ అన్న భావాలు మనకి పోగొట్టుకోవలసినదే. అందుకే ఆ జ్ఞానం దృఢంగా ఉన్నప్పుడే మనకి ఎప్పుడు విచలితం కాకుండా ఉంటాం. లేకపోతే మరొక గురువు వస్తాడు మంచి గెటప్ తో, ఎంతో వేలాది మంది శిష్యులు ఉంటారు, 1,000,000 మంది శిష్యులు ఉంటాడు. 1,000,000 మంది ఎందుకున్నారు, మూర్ఖులా అనుకుంటాం అని వాళ్ళని చెప్పింది పాటిస్తాం. 1,000,000 మంది ఉంటే మూర్ఖులు కాదా? ఎందుకంటే ఎవరైతే ఆత్మతత్వం వైపు చూపించటం లేదు, ఎవళ్ళైతే ఆత్మతత్వం వైపు వెళ్ళటం లేదు, వాళ్ళని అందరినీ అజ్ఞానులు మూర్ఖులనే అంటున్నాం కదా. అక్కడ శిష్యుల యొక్క నెంబర్ తో గురువు యొక్క తత్వాన్ని పోల్చకూడదు. అది సామాన్యులు పోలుస్తారు అలాగా. ఇక్కడ సద్గురువు ఎప్పుడు కూడా చాలా అరుదుగా ఏ రకమైన ఆడంబరం లేకుండానే ఉంటాడు. సాధారణంగా సద్గురువు దొరకడం చాలా ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని సత్ సాంగత్యం అనేది దొరకదు. సత్పురుషుల సాంగత్యం ఎంతో సుకృతం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. అందుకని మనం ఇవన్నీ క్రైటీరియాగా తీసుకోకూడదు. వేలాది మంది నమ్మేస్తున్నారు గనక అది రైట్ అని, వేలాది మంది ఆచరిస్తున్నారు గనక రైట్ అని ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే దాంట్లో చెప్పబడింది. ఏదో ఎక్కడో చెప్పారు గనక రైట్ అని తీసుకోకూడదు. మన వివేకానికి అది రైట్ అనిపిస్తేనే దాన్ని మనం తీసుకోవాలి. అంతేగాని బోల్డ్ మంది ఆచరిస్తున్నారు కదా అని అది నిజమని మనం భ్రమించకూడదు. ఇది మనకి పరమ గురు చరణ సన్నిధి అన్న పుస్తకంలో కూడా మహాత్మా మైత్రేయ ద్వారా చెప్పించబడిన పుస్తకం ఇది. కృష్ణమూర్తి గారు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ద్వారా చెప్పిన విషయాల్లో ఈ వాక్యం కూడా చెప్పబడింది. అందుకే సామాన్యులందరూ కూడా ఒక గురువుకి ఎంత ఎక్కువ మంది శిష్యులు ఉంటే అతను అంత గొప్పవాడని ఎస్టిమేట్ చేస్తారు. మనం అలా చెయ్యకూడదు. మనకున్న జ్ఞాన బ్యాక్గ్రౌండ్ తోటే మనం చూడాలి గాని శిష్యుల సంఖ్యతో కాదు. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు మళ్ళీ మీ మాటలన్నీ కట్టాయి వచ్చాయి. మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకు మిగతా వాళ్ళకి ఎలా వచ్చాయండి? మాటలు కట్టాయి మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి? ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఉందండి. ఇప్పుడు మళ్ళీ బాగానే వచ్చాయమ్మా, మాకు బాగానే వచ్చాయమ్మా, బాగా మాటలు వినిపిస్తున్నాయి. ఓకే, ఏదో టెక్నాలజీ ప్రాబ్లం ఉంది. ఓకే, లేకపోతే వాతావరణం యొక్క ప్రాబ్లం ఏదైనా ఉండాలి.
వెరీ గుడ్. అలా ఒకళ్ళిద్దరు చెప్పడం వల్ల మనకి చాలు, అంటే అందరికీ క్లియర్ గా ఉందండి. ఓకే. 42వ శ్లోకం. భావస్య భావకః కశ్చిన్న కించిత్ భావకోపరః ఉభయా భావకః కశ్చిద్ దేవమేవ నిరాకులః. ఉభయా యాకి దీర్ఘం ఉందా? ఉభయా భావకః. ఓకే. అంటే అభావకః అని అర్థం. యాకి దీర్ఘం ఉంటే యా ప్లస్ అభావకః అని అర్థం, అంటే లేకపోవడం. యాకి దీర్ఘం లేదనుకోండి భావకః అని, యాకి దీర్ఘం ఉంటే అభావకః అని అర్థం. ఓకే. భావరూప ప్రపంచము పరమార్థముగా సత్యమైనది అని నైయాయికులు తలంచుచూ ఉన్నారు. ఓకే. కొందరు శూన్యవాదులు ఈ ప్రపంచము అంతయు శూన్యమైనది అని తలంచుచూ ఉన్నారు. శూన్యము నుండియే ఉత్పత్తి అగుచున్నది అని వారి వాదము. కానీ అనేక మంది జనులలో ఆత్మానుభవశాలియగు ఒకానొక జ్ఞాని మాత్రము ఈ భావవాదమును శూన్యవాదమును నిరాకరించి స్వస్థచిత్తుడును సర్వసాక్షియు స్వయం ప్రకాశమానుడనై ఉండును. వేదాంత విజ్ఞాన వినిశ్చితాత్ముడు అగు జ్ఞాని సర్వమతాతీతీతుడై అతీతుడై సచ్చిదానంద పరబ్రహ్మమై విరాజిలును అని భావము. కృష్ణ. నైయాయికులు ఏం తెలుస్తున్నారండి? భావరూప ప్రపంచము పరమార్థముగా సత్యమైనది అని తలంచుచూ ఉన్నారు. అంటే ఈ జగత్తు సత్యమైనది అని తెలుస్తున్నారు. ఈ ప్రపంచం భావరూపంగా ఉంది, ఇదేమో సత్యమైనదని నైయాయికులు తెలుస్తే, శూన్యమైనదని ఎవరు తెలుస్తున్నారు? శూన్యవాదులు శూన్యం అంటున్నారు. జగత్తు సత్యం ఎలాగా కాదు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞానులకి ఏమి తెలుస్తోందంటే ఇది శూన్యం కానే కాదు, ఈ జగత్తు సత్యము కానే కాదు, ఇది కేవలంగా శూన్యం అంటే ఇంకేమీ లేదు, అనంత వైభవంతో ఉన్న చిదాత్మ స్వరూపం అని తెలుసుకుంటున్నారు అనే విషయం, అంటే కొంత ఇతరులు ఎలా తెలుస్తున్నారు అనేది కూడా ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారనమాట. అందుకని రెండు కూడా అంటే రెండు అభావం, అంటే వీటికి అస్తిత్వం లేదు, సరే ఈ వాదనలకి ఏమీను నిరూపణ లేదు గనక ఇవి పడిపోతాయి. వేదాంత విజ్ఞాన వినిశ్చితాత్ముడు జ్ఞాని సర్వమతాతీతుడై. అంటే ఎవడైతే అనుభవ జ్ఞానం వచ్చి వేదాంత విజ్ఞానం అనేది వచ్చినటువంటి ఆ జ్ఞానికి గోచరించేది వేరు. ఆయన ఏం చెప్తున్నాడు? జగత్తు చిదాత్మ స్వరూపమై ఉంది అని చెప్తున్నాడు. తర్వాత శ్లోకం 43. శుద్ధమద్వయమాత్మానం భావయంతి కుబుద్ధయః నతు జానంతి. భావయంతి కుబుద్ధయః గురుదయః కాదండి, కుబుద్ధయః. కుబుద్ధుడు చెడ్డ బుద్ధి కలవాడు. అవునండి. కుబుద్ధయః దాకింద దాను ఒత్తు ఉంది కదా, దాన్ని కుబుద్ధయః అంటే ఎలా ఏంటి? కుబుద్ధయః. ఓకే. నతు జానంతి సమ్మోహాద్యావజ్జీవ మనిర్వృతాః. ఆత్మానుభవము లేని మూడులు ఆత్మ నిర్మలము అద్వితీయము సర్వవ్యాపకము అయినదని చెప్పుదురే కాని అనుభవపూర్వకంగా ఆత్మ సాక్షాత్కారము పొందజాలరు. ఇందుకు కారణము సమ్మోహమే. ఇంకా ఉందండి. ఆ సమ్మోహము వలన ప్రపంచ విషయము నుండి వారు
నివృత్తి చెందరు. సాపేక్షమును అనుసరించి మోహం ఇంకను పూర్తిగా పెరుగునే కాని క్షీణించదు. మోహము క్షీణించని వారు ఆత్మ యొక్క నిర్మలత్వాదులను వర్ణింతురే కాని ఆత్మానందము పొందజాలరు. సద్గురూపదిష్ట మార్గమున ఓకే ఓకే సద్గురూపదిష్ట మార్గమున అనుభవయుక్తముగు జ్ఞానము వలననే పరమానందావ్యాప్తి యొగును. ఆత్మ సాక్షాత్కారము లేక సంతోషము కలుగజాలదు. అంటే మనం అందరం అనే కాదు, జ్ఞానంతో మనం ఇంటెలెక్చువల్ గా తెలుసుకుంటున్నాం. ఆత్మ నిర్మలమైనది, ఎంతో విశుద్ధమైనది అని దాని యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాం, చెప్తున్నాం. కానీ అనుభవైక జ్ఞానము లేనప్పుడు అది కేవలంగా చెప్పడం వరకే, ఆ అనుభవంలో నిలవలేకపోతుంది. అందుకని ఇక్కడ ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నారు. అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకు అనుభవ జ్ఞానం మనకు అడ్డుతోందంటే ఇంకా మోహాలు ఉండిపోయింది, సమ్మోహనం ఉండిపోయింది గనక అనుభవ జ్ఞానం రావటం లేదు. ఏ రకమైన మోహము లేనప్పుడు మాత్రమే అక్కడ నిర్వికల్ప స్థితి వస్తుంది. నిర్వికల్ప స్థితి రాకపోవడానికి కారణం మోహమే. ఆ సమ్మోహితమైనటువంటి స్థితి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తికి అనుభవ జ్ఞానం లేదు కనుక ఆ జ్ఞానం నిలవదు. ఆ ఆనందం ఏమిటో వాళ్ళు చెప్తారే గాని అనుభవించలేదు. అదే అనుభవ జ్ఞానం ఉన్న వ్యక్తి దానికి సమ్మోహం దేని పట్ల లేదు గనక ఆయన నిరంతర ఆనంద స్థితిలో ఉంటాడు. తర్వాత శ్లోకం 44. ముముక్షో బుద్ధి ఒక్క నిమిషం అండి. ఆలంబమంతరేణ ముముక్షో తర్వాత ఏంటి? దుర్బుద్ధ, దుర్బుద్ధ. ముముక్షోర్ బుద్ధిరా ఆలంబమంతరేణ న విద్యతే నిరాలంబైవ నిష్కామ బుద్ధి ముక్తస్య సర్వదా. ఓకే. ఆత్మ సాక్షాత్కారము లేని వారి యొక్క బుద్ధి ప్రపంచ విషయ ఆలంబము కలదై ఉండును మరియు శివకేశాది మూర్తి విశేషములను అవలంబించుచు ఉండును. జీవన్ముక్తుడగు వాని బుద్ధి నిరాలంబమై ఉండును. అనగా ఆత్మ సాక్షాత్కారము కలుగని ముందుండు సంశయగ్రస్తుడై ఏదేని ఆలంబన కొరకు ప్రయత్నించును. ఆత్మ సాక్షాత్కారము ఒకసారి చదవండి ఆ వాక్యం. ఆత్మ సాక్షాత్కారము కలుగని ముందుండు సంశయగ్రస్తుడై ఏదేని ఆలంబన కొరకు ప్రయత్నించును. ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఆత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞాని ఆత్మాతర ఎద్యును తలంపక సదా ఆత్మారాముడై ఉండును అని భావము. వినిపిస్తోందండి? నమస్తే అండి. నమస్తే అండి. మేడం గారు ఇంట్లోకి వెళ్ళినట్టున్నారు. అవునండి, ఒక ఫోన్ వచ్చింది, మిశ్రా గారని ఆయన చేశారు. మంచి జ్ఞానే, కానీ నాకేమో మిస్ అయిపోయింది మీరు చదివింది. ఈ మొదటి నుంచి అవుతున్నానండి ఈ పేర. ఆత్మ సాక్షాత్కారము లేని వారి యొక్క బుద్ధి ప్రపంచ విషయాలంబనము కలదై ఉండును మరియు శివకేశవాది
మూర్తి విశేషములను అవలంబించుచు ఉండును. అంటే ఆత్మ సాక్షాత్కారం కలగని వాళ్ళ యొక్క, అంటే వాళ్ళకి ఏదో ఒక ఆశ్రయం, ఆలంబన అంటే ఏంటండి, దేన్నైనా ఆధారం చేసుకుని ఉంటారు. వాళ్ళు దేన్ని, ఈ ప్రపంచంలో ఉన్న ఈ జగత్తులో ఉన్న వస్తువులు, ఆ భ్రాంతులు అన్నిటినీ ఆలంబనగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు శివకేశాది మూర్తులను, అంటే కేవలంగా ఆ లోపల ఉన్న తత్వాన్ని కాకుండా ఆ మూర్తులనే ఆరాధిస్తూ ఉంటారు. అది ఇంకాను వాళ్ళు విషయ వాసనలతో నిండి ఉంటారు అంటూ ఆత్మ సాక్షాత్కారం కలగనటువంటి వాళ్ళ నైజం చెప్తున్నారు. తర్వాత కలిగిన వాడు ఏ ఆలంబన లేకుండా ఉంటాడు. ఆయనకి ఏది ఆధారం అక్కర్లే. ఆయన తన స్వస్వరూప జ్ఞానంలో, ఆత్మస్థితిలో నిరంతరం జాగరూకుడై అందులోనే ఆనందపడుతూ ఉంటాడు. ఆయనకి ఏది ఆధారం అనేది జగత్తు అక్కర్లే, ఇంకా నేనున్నానన్న భ్రాంతి లేదు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అలాగుంటాడు, పొందనివాడు ఇలా ఉంటాడు అంటూ ఆ భేదాలు మనకి కొన్ని శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఈ శ్లోకం కూడా ఆలంబనగా చెప్తున్నారు. ఆలంబన అంటే ఇతనికి ఆధారం ఉండాలి. జగత్తులో విషయాలన్నీ, ఆ వస్తువులన్నీ ఆలంబనగా జీవిస్తూ ఉంటాడు. ఆత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞాని ఆత్మాతని మెద్దియు తలంపక సదా ఆత్మారాముడై ఉండును అని భావము. తర్వాత శ్లోకం తనక ముందు మాట అండి. విషయాసక్తిని తొలగించుకొనజాలని వారు విషయముల నుండి చిత్తమును నిరోధించుకొన చూతురు. కానీ ఆత్మానుభవము కలవారు అట్టి ప్రయత్నము అనరింపరు అని చెప్పుచూ ఉన్నారు. ఇప్పుడు విషయాసక్తి ఉన్న వాళ్ళకే విషయాల నుంచి చిత్తం బయటకు తీసేయాల్సిన అవసరం పడుతుంది. ఆత్మానందం ఉన్నవాడికి ఆ ప్రయత్నం ఎందుకుంటుంది? ఆయన ఎప్పుడో ఆ విషయాల్లోంచి ఆసక్తిని తీసేసి ఆత్మారాముడై ఉన్నాడు. ఎవరికైతే విషయాసక్తి ఉందో మనస్సు అటు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక దాన్ని తిరిగి తిరిగి తీసి, కృష్ణుడు గీతలో చెప్పినట్టు అర్జునుడు అడిగితే నాకు మనస్సు నిశ్చలంగా ఉండట్లేదంటే అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడెక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టన్నాడు. మనము అదే చేయాలి. ఓకే, 45వ శ్లోకం అండి. విభయ ద్వీపినో వీక్ష్య చకితా శరణాధినః విశంతి ఝటితి క్రోడం నిరోధైకాగ్ర్య సిద్ధయే. ఓకే. వ్యాఘ్రముల వలె క్రూరములను విషప్రాయములను ఏంటి అర్థం అవ్వలేదు. వ్యాఘ్రముల వలె, వ్యాఘ్రం అంటే పులి కదా. వ్యాఘ్రముల వలె క్రూరములను ఓకే విషప్రాయములకు విషయములను చూచి భయమొందిన వారు స్వశరీర రక్షణమకై ఏ పర్వత గుహల యందో నివసింపజూతురు. కానీ వారికి కార్యసిద్ధి మాత్రము కాజాలదు. ఎందువలన అనగా అంతర్వృత్తి వారికి నశించుట లేదు. అంతర్వృత్తి రహితము కానివాడు ఎక్కడను ఎన్నడను దుఃఖము తప్పదు. శాంతి అనున్నది స్వేచ్ఛ అన్నది అవసరం అంటారు కృష్ణమూర్తి గారు కూడా. స్వేచ్ఛ దేని నుంచి రావాలి? ఆ మనుషుల నుంచి, పరిసరాల నుంచి కాదు, తన అంతర్వృత్తుల నుంచి తనకి స్వేచ్ఛ రావాలి. తనకున్న కోరికల నుంచి, తన ఉద్వేగాల నుంచి, తన ఇష్టాయిష్టాల నుంచి, వీటన్నిటి నుంచి స్వేచ్ఛ రావాలి. కానీ విషయాసక్తి ఉన్నవాడికి ఎక్కడికో పారిపోయి, అంటే భయం నుంచి, దుఃఖం నుంచి స్వేచ్ఛ రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ ప్రపంచంలో ఈ మనుషుల మధ్య ఉంటే కదా నేను ఇంత బాధలు పడుతున్నానని ఏ అడవిలోకో వెళ్ళి ఏ కొండ గుహలోనో కూర్చున్నా సరే వాళ్ళ అంతరంగంలో ఇవన్నీ ఉన్నాయి కదా, కోరికలు, విషయవాసనలు. అందుకని అక్కడ కూడా వాళ్ళు కృతార్థులు అవ్వలేరు, అంటే కార్యసిద్ధిని సాధించలేరు. అక్కడ వాళ్ళకి ఇదే మనసుతో అక్కడికి వెళ్తున్నారు. ఈ అంతరంగం ఇలాగే ఉంది. ఈ అంతరంగం నుంచి స్వేచ్ఛ రావాలి. అంతేగాని
ఈ బాహ్యమైనటువంటి పరిసరాల నుంచి పరిస్థితుల నుంచి కాదు. కొంతమంది మనుషుల్ని మారుస్తారు, కొంతమంది గృహాలు మారుస్తారు, కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి పట్టణాలు మారుస్తారు. ఏది మార్చినా అక్కడ మనకి వీటన్నిటి నుంచి స్వేచ్ఛ రానంత వరకు అవి మనతోటే ఉంటాయి. అందుకనే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరుడు వదలలేనట్టు ఎక్కడికి వెళ్ళినా ఇవి మనతోనే వస్తాయి. అందుకని ఎక్కడికో బాహ్య శరీరం తీసుకెళ్ళడం కాదు, అంతర్వృత్తులన్నిటి నుంచి స్వేచ్ఛ రావాలి మనకి. అది మనం బాగా గ్రహించుకోవాల్సిన విషయం. ఇక్కడ చెప్తున్న పాయింట్ అదనమాట. ఈ అంతర్వృత్తులు ఉన్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళిపోయినా భయము, దుఃఖము, బాధ, వాటి పట్ల కోరికలు ఇవన్నీ తప్పవు. అవి వదిలేసినటువంటి వాళ్ళు ఎక్కడైనా హాయిగానే ఉంటారు. జనావళిలో ఉన్నా వాళ్ళకి ఏమి పట్టవు. చదవండి. ఆత్మజ్ఞాని ఎగువాడు ఈ ప్రపంచ విషయ రూప వ్యాఘ్రమును ఇంద్రజాలజన్య పదార్థములు వంటిదని తలంచి ఇంచుకైనను భయపడు. భయము అనున్నది వాని దరికి చేరదు. భయము, దుఃఖము, ఆందోళన ఏమీ అతని దరికి చేరవు. ఎందుకంటే ఈ విషయ వాసనలు, విషయం, ఈ ప్రపంచం అంతా కనిపిస్తున్న జగత్తంతా సత్యమన్న భ్రాంతి ఆత్మజ్ఞానికి లేదు గనక ఆయనకి దుఃఖము లేదు, భయము లేదు. అతనికి పర పదార్థం వేరొక్కటిగా ఉండదు ఏది. అంతా చైతన్య మాత్రంగానే ఉండడం వల్ల ఆయన నిరంతరం శాంతిగా ఉంటాడు, ఆత్మానందంలోనే ఉంటాడు. అలా కాకుండా ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా భయము, ఆందోళన, బాధలు, కోరికలు, నిరాశ, ఆశ వీటన్నిటితో నిండి ఉంటాడు. అతనికి తన అంతరంగంలో అవన్నీ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అవన్నీ ఆయనతో పాటు వస్తాయి. ఆయనకి శాంతి రాదు, ఆయన కృతార్థుడు అవ్వలేదు. నెక్స్ట్ 46వ శ్లోకం అండి. ఒక్కసారి ఇంతవరకు అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నా లేకపోతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా అడగండి. అన్ని క్లియర్ అయ్యాయి కదా? అంటే ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి ఉన్న తేడా చూపిస్తున్నారు. పూర్తి జ్ఞానం పొందినవాడు ఎలా ఉంటాడు, పూర్తి అజ్ఞానంతో ఉన్నవాడు ఎలా ఉంటాడు. అంటే అజ్ఞానం ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి సాధనలు చేసినా అజ్ఞానం ఉన్నంత వరకు విషయాలు అంటే జగత్తు సత్యం అన్న భ్రాంతి ఉంటూనే ఉంటుంది. అది ఉంటే మాత్రం వాళ్ళ మనస్సు ఎప్పుడూ ఇతర విషయాల మీద వెళ్ళిపోతూనే ఉంటుంది. తాను సత్యం అన్న భ్రాంతి ఉంటుంది, తన శరీరం అని. అందుకని అటువంటి వ్యక్తి ఎన్ని రకాల సాధనలు చేసినా అతనికి శాంతి రాదు అని మనకి రిపీటెడ్ గా ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. ఎప్పుడైతే నిశ్చయ జ్ఞానంతో జ్ఞాని అయిన వాడు విషయ వాసనలు అనేటటువంటి వికల్పాలు లేకుండా శాంతిగా ఉంటాడు. ఆయనకి కనబడే జగత్తు సత్యము కాదని తెలిసిపోయింది. అందుకని ఆయన నిశ్చయ జ్ఞానంతో నిశ్చలంగా ఉంటాడు. ఆత్మస్థుతిలోనే సంతుష్టుడై ఆత్మారాముడై అంటే అందులో ఆనందంతో ఉంటాడనమాట. అది అలా ఆ స్థితి యొక్క అనుభవం లేనటువంటి వ్యక్తులు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలాంటి ప్రక్రియలు చేసినా, ఏ రకంగా ప్రయత్నిస్తున్నా అజ్ఞానం ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు అవి ఫలించవు అని మనకి ఇక్కడ జస్ట్ చూపించారు. ఇంకా ఏదైనా సందేహం ఉన్నా ఏదైనా విషయం మీద అడిగితే చెప్తే చెప్పండి. అంటే మనకి రాత్రి కూడా మన యోగ వాసిష్టంలోని, అష్టావక్ర గీతలోని, త్రిపుర రహస్యంలోని రిపీటెడ్ గా చెప్తున్న విషయం ఏమిటంటే విషయ వాసన శూన్యం అయితేనే కానీ అంతరంగము స్వచ్ఛం అవ్వదు. స్వచ్ఛమైనటువంటి మనస్సుకి మాత్రమే పరిపూర్ణంగా ఆత్మతత్వాన్ని చూపించగలరు. లేకపోతే ఆత్మతత్వం అక్కడే ప్రకాశిల్లుతున్నా మన విషయ వాసనలతో ఉన్న అడ్డుల వల్ల అది మనం గ్రహించలేకపోతున్నాము. అందుకని మనం చేయాల్సింది ఒక్కొక్క దాన్ని తీసి పారేయాలి వివేకంతో, జ్ఞానంతో. ఇది మనం చేయాల్సిన పని. అందుకని నేనన్నది ఉన్నది, నేనై ఉన్నాను అన్న భ్రాంతిని తొలగించుకోవాలి. అది తొలగించుకుంటే అన్ని పనులు జరిగిపోతాయి. నేనున్నాను, నేను శరీరంగా ఉన్నాను అనే భ్రాంతిని మనం జ్ఞానంతో తొలగించుకోవాలి. అదే విధంగా నేను చైతన్య స్వరూపుండని ఎప్పుడైతే తెలిసిందో జగత్తంతా చైతన్య స్వరూపంగా ఉన్నదన్న విషయం కూడా అనుభవంలోకి వచ్చేస్తుంది. తనకంటే భిన్నంగా ఇంకోటి ఏమీ లేదు.
తానే సర్వం సమస్తంగా ఉన్నాను, అంతటా నేనై భాసిల్లుతున్నానని తెలుస్తుంది అనమాట. అటువంటి వ్యక్తికి పొందవలసిందంటూ లేదు, చెయ్యవలసిన సాధన లేదు. ఆయన ఏమి చేసినా ఏమి చెయ్యకపోయినా ఆ పనులతో ఆయనకు సంబంధమే లేదు. సంకల్పరహితుడై ఆయన పనులన్నీ ఆచరిస్తూ ఉంటాడు గనక కర్మలేవి బంధించవు. ఆయనకి ఆగామి కర్మ అంటూ ఉండదు. సంపూర్ణ జ్ఞాని ఆత్మ చైతన్యంలోనే తృప్తిగా రమిస్తూ ఉంటాడు. ఆయనకి ఏది ఇవి చెయ్యాలని గాని నిషిద్ధ కర్మలు గాని ఆయనకు కర్తవ్య కర్మలు గాని ఉండవు. అదే అజ్ఞాని అంటే ఎవరైతే జగత్తు సత్యముగా ఉందని భ్రమలో ఉంటారో వాళ్ళకి జగత్తులోనే ఏదో ఆనందం ఉందన్న భ్రమ ఉండడం బట్టి మనస్సు అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తి మనస్సుని గట్టిగా నిగ్రహించి కొంతసేపు ధ్యాన స్థితిలో ఉన్నా అందులోంచి బయటికి రాగానే మళ్ళీ విచల స్థితికే వచ్చేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఆత్మజ్ఞానం సంభవించదు. ఆత్మజ్ఞానం సంభవించాలంటే అజ్ఞానం అన్న దాన్ని మనం ఛేదించాలి. నిరంతరంగా ఈ అజ్ఞానం ఛేదించడానికే మనకి సత్సాంగత్యం చాలా అవసరం, శాస్త్ర పఠనం అవసరం. అజ్ఞానంలోంచి బయట పడడానికి సత్సాంగత్యం చాలా సహాయం చేస్తుంది. అలాగనే శాస్త్ర విచారణ అవసరం. అలాగే మనం ప్రతినిత్యము మనం చూసుకుంటూ ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎలాగా ఆలోచన రహితంగా ఉంటూ మనం చూసుకోవడం అన్నది అవసరం. అలాగా ఇవన్నిటి వల్ల మనం అంటే ముఖ్యంగా జగత్తు సత్యం అన్న భ్రాంతి ఉన్నంత వరకు ఆలోచనలు పరంపరలుగా వస్తూనే ఉంటాయి. ఆ జగత్తులో ఉన్న విషయాలు పొందడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. సుఖము జగత్తులో ఉందన్న భ్రాంతి పూర్తిగా పోయి జగత్తు కేవలంగా అసలు లేనే లేదు గాని సత్యంగా నాకు కనిపిస్తుంది, జగత్తుకి అసలు అస్తిత్వం లేదని మనం విచారణలో జ్ఞాపకం చేసుకోవాలి. అస్తిత్వం లేని జగత్తులో ఉన్న వస్తువుల కోసం నేను తప్పిస్తున్నాను, ఇంద్రియాలకే కనబడుతున్నాయి అనే విషయాన్ని ఈ జ్ఞానం మనకు అది చెప్తుంది. మన టార్గెట్ ఏమిటో చూపించింది. ఏమిటి మన టార్గెట్ అంటే నిత్యంగా సత్యంగా ఉన్న జగత్తుకు అస్తిత్వమే లేదు, జగత్తులో నేను పొందవలసింది సుఖించవలసింది ఏమీ లేదు, అది కేవలంగా భ్రాంతి మాత్ర సుఖమే, నిజమైన సుఖం కానే కాదు. అలాగే నేను ఆ చిదాత్మ స్వరూపుడై ఉన్నాను, నేను శరీరంగా లేను అన్నదాన్ని మనం దాన్ని కట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే తాను చిదాత్మగా భాసిల్లుతూ ఆత్మసుఖంలో ఉంటారు. ఈ జగత్తు సత్యం అన్న భ్రాంతిని తొలగించుకుంటూ నేను శరీరాన్ని కానన్న దాన్ని తొలగించుకుంటూ మనం చేయాల్సిన కంటిన్యూస్ సాధన అది అని మనం గ్రహించినప్పుడు మనం దాని వైపే పనిచేస్తాం. దానికి భిన్నమైన ఏ సాధన ఆత్మతత్వానికి తీసుకెళ్ళదు. చేస్తే చేయొచ్చు కానీ మన టార్గెట్ వైపు తీసుకెళ్ళదు. అది మనం గ్రహించాలి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? లక్ష్మి, ఆలోచన రహితుడు ఎలా అవుతాం? ఆలోచన రహితుడు ఎలా అవుతాం? ఎలా అన్న దానికి అక్కడ ప్రశ్నిస్తే మరొకరు చెప్పే ఉపాయాలు ఏవి అక్కడ పనికిరావు. ఎవరికి వారికి వాళ్ళ ఆలోచన దేని మీదకి వెళ్తుందో దాంట్లో ఏ రక్తి లేదని దానికి బోధపరిచి తీసుకురావాలి. ఉదాహరణగా బంగారం అంటే ఇష్టం ఉందనుకోండి ఒక వ్యక్తికి, వాళ్ళ మనస్సు ఎప్పుడు బంగార నగల వైపు వెళ్తూ ఉంటుంది. ధనం అంటే ఇష్టం ఉంది, ధనం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూర్చున్నా ధనార్జన ఎలా చేయాలి, ధనం లేకపోతే నాకు గుర్తింపు ఉండదు, నాకేమీ సుఖం ఉండదు అనే మనస్సు ప్రతిష్టాపన భావన ఉన్న వ్యక్తికి అందుకని ఇది చెయ్యాలి ఇలా ఉండాలని చెప్పడానికి లేదు. ఎవరి మనస్సు ఎటువైపు వెళ్తే అటువైపు నుంచి దానికి బోధపరిచి తీసుకురావాల్సిందే. అందులో ఏమీ లేదు అనే విషయాన్ని దానికి బోధపరిచేమనుకోండి మళ్ళీ వెళ్ళదు. అలాగా ఎవరికి వారు అది వారికి తెలిసిన విధంగానే దాన్ని ఎవరిలోనే వాళ్ళకి ఆ టెక్నిక్ రావాలి తప్ప విధమిద్ధమన్న టెక్నిక్ ఎవరైనా చెప్పినా మనకి పని చెయ్యదు. అది మనం గ్రహించాలి. ఆలోచన ఎందుకు వెళ్తోంది, దాని మీద రక్తి ఉండబట్టి వెళ్తుంది. రక్తిని తొలగించాలి, చేయాల్సిన పని అది. ఎవరి ఆలోచన ఎటు వెళ్తే అటు రక్తిని తొలగించాలి. తిండి ఇష్టం ఉన్న వాళ్ళకి తిండివే పెడుతుంది, అప్పుడు దాంట్లో ఏమి లేదు అని తెలియజేయాలి. అలాగా ఇంద్రియ సుఖాల వైపే ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ధనార్జన కూడా ఇంద్రియ సుఖాల కోసమే. ధనం అన్నది ఇంద్రియ సుఖాలను తెచ్చిపెడుతుంది కానీ పరమాత్మ సుఖాన్ని తెచ్చిపెట్టలేదు. అందుకే ధనార్జన వైపు మనకి మోహం ఉందంటే పరమాత్మ సుఖం కంటే ఇంద్రియ సుఖాలు ఎక్కువని భ్రాంతి చెందబట్టే
మనస్సు ఇన్ని చోట్లకి వెళ్తుంది. అందుకని దాన్ని లాగుతూ ఉండడం ఎవరికి వారే చెయ్యాలి. ఆలోచన అన్నది వెళ్ళినప్పుడల్లా దానికి బోధపరచాలి. వెళ్తున్నది ఎక్కడికి వెళ్తుందో అబ్జర్వ్ చేసి దానికి బోధపరుస్తూ ఉంటే అక్కడ ఏం లేదు అని వెంటనే అది వచ్చేస్తూ ఉంటుంది. అది మన కృష్ణుడు భగవద్గీతలో మనకి ఇచ్చినటువంటి ఉపాయం. ఏ ఏ వస్తువుల మీదకి ఆలోచన వెళ్తుందో ఆయా వస్తువుల నుంచి విరమించి ఇటువైపు తీసుకురమ్మని మనకి చెప్పారు. అది అది ఎవరికి వారే ఆ టెక్నిక్ తో చేయవలసిన పని. ఇటువైపు తీసుకురావడం అంటే ఎటువైపు? ఎటువైపు అంటే అది ఎక్కడెక్కడికి పరిగెడుతుందో దాన్ని అదేమీ లేదని అంటే అది మన ఆత్మస్థితికి వస్తూనే ఉంటుంది కదా. మనకి ఆత్మస్థితే అర్థం కావట్లేదు కదా. ఆత్మస్థితి అంటే మనలోకి తీసుకురావాలి. ఎక్కడి నుంచో పరిగెడుతున్న దాన్ని ఇక్కడ మనం ఉన్న దగ్గరికి తీసుకురావడం. అంటే పరిగెట్టే దాంట్లోనే దాన్ని వదిలేసామనుకో అది అలా 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 అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ ఆన్సర్ నీకు తెలుసు. అక్కడ పరిగెట్టే దాని నుంచి మనం విత్డ్రా చేస్తూ ఉంటే అది మన దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మస్థితి అంటే ఆత్మజ్ఞానంలోకి తీసుకురమ్మని కాదు, మనలోకి తీసుకొస్తున్నాం. ఎక్కడికో వెళ్ళిపోతుంది దాన్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ బోధపరుస్తూ ఉండాలి. అది మనం చేయాల్సిన పని. వెళ్ళిపోవడం అన్నది అసలు ఎందుకు వస్తుంది అంటే కేవలంగా మనకి లోపల అంతర్గతంగా ఉన్న ఆసక్తుల వల్ల వెళ్ళిపోతుంది. అంటే జగత్తు నిత్యము సత్యము అన్న భావన వల్ల మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. అది పూర్తిగా ప్రతిష్టాపన అయ్యాక మనస్సు ఎక్కడికి వెళ్ళిపోదు, అది లయం అయిపోతుంది. అసలు మనస్సు లేని స్థితి వచ్చేస్తుంది. భ్రాంతి వల్లే మనస్సు ఇలా పారిపోవడాలనేవి జరుగుతున్నాయి. భ్రాంతి రహిత స్థితిలో మనస్సు అన్నది ఉద్భవం కూడా ఉండదు. ఓకే, ఇంద్రియాల వెంబడ పరిగెత్తకుండా ఇప్పుడు ఇంటలెక్చువల్ గా కూడా పరిగెత్తడాలు ఉంటాయా? అంటే ఏదో ఫలానాది ఏదో చదివేసుకుంటూ ఉందామని, లేకపోతే పాలిటిక్స్ ఏదో గమనిస్తూ ఉందామని, ఇవన్నీ కూడా అంతే కదా. మనస్సుకు సంబంధించినటువంటి రమించడాలు ఉన్నాయి కదా. మనస్సు అందులో రమిస్తోంది అనుకో, అంటే ఆనందిస్తోంది, అప్పుడు దాంట్లో కూడా ఏమీ లేదు అని దానికి బోధపరచాలి. అది ఎక్కడికి వెళ్తోందో, అందుకే మనోనిగ్రహం అన్న పేరు ఎందుకు వచ్చింది? ఇంద్రియ మనోనిగ్రహాలు అంటే మనస్సు పారిపోతూ ఉంటుంది అనమాట. దానికి ఆనందమైన విషయాల్లోకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అలాగా మనం అక్కడ ఏమీ లేదు అని దానికి తెలియజేస్తూ ఉండాలి పూర్తిగా. అప్పుడు మాత్రమే చిన్నపిల్లడి మనస్సుని ఎలాగైతే చిన్నపిల్లాడిని కంట్రోల్ చేస్తామో మనస్సుని అలాగే అందులో ఏమీ లేదని బోధపరుస్తూ ఉంటే అప్పుడు అక్కడి నుంచి అది విత్డ్రా అవుతూ ఉంటుంది. అలా 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 చెయ్యగా 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 దాన్ని చూస్తూ 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 ఉంటే ఆలోచన అన్నది సహజంగానే, ఇప్పుడు పిల్లాడు గెంతుతూ ఉంటాడు వెంకితనంగా, అప్పుడు ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అలా తగ్గించేస్తూ ఉంటాడు. అలాగే ఆ మనస్సు యొక్క గెంతడాలని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. అబ్జర్వ్ చేయకుండా వదిలేడితే అది అలా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పజిల్స్ అలా ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉంటారు కదా, అది మనసు రమిస్తుంది అక్కడ. అంతే కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? ఏదో ఆనందపడుతుంటారు, మాకేమో బాగా ఇంటలెక్ట్ షార్ప్ అయిపోతుందని, మా మెమరీ పెరిగిపోతుందని, మా పదజాలం జ్ఞానం పెరిగిపోయిందని, అలాంటివి ఉండబట్టే కదా చేస్తున్నారు అందరూ. వొకాబులరీ పెరిగిపోతుందని ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల చేస్తారు. ఏదో బెనిఫిట్ ఆశిస్తున్నారు కదా. ఏంటి ఈ ప్రశ్న? అహంకారము అంటే అందులో మనస్సు లేదు, కాదు కాదు, భ్రాంతి కదా. అందులో ఏదో పదజాలం చేయడము ఏదో. చెప్పు చెప్పు, నీకు అర్థమైపోయింది. అదే పదజాలాలు పెరిగిపోయితే ఏమిటి లాభం? ఎన్నో పదాలు మనకు తెలిసిపోయి అనుకో, అదేమిటి అంత గ్రేటు? అలా దానికి బోధపరచాలి. లేదు ఎన్నో విషయాలు మన బుర్రలోకి వచ్చాయి అనుకో, జ్ఞానం వచ్చేసిందని మనం ఎంతో భ్రమిస్తూ ఉంటాం. విషయ జ్ఞానం వస్తే అది అంతా అడ్డే. ఏమిటి దానివల్ల? ఎన్నో పదాలు వచ్చేసాయి, దాంతో నానార్థాలు తెలిసిపోయాయి. అది గ్రేట్ అన్న భ్రాంతిని తీసేయాలి మనం. అది ఎందుకు అంత గొప్ప విషయం? అలాగే తర్వాత నువ్వు ఇందాక ఇంకేదో చెప్పావు కదా, అంటే అలాంటి దగ్గర కూడా దాని భ్రాంతిని తొలగిస్తూ ఉండాలి. పొలిటికల్ ఎన్నో ప్రాపంచిక పాలిటిక్స్ నాకు బాగా తెలిసాయి, ఏమిటి దానివల్ల?
నాకు తెలిసే ఏమిటి చేయగలుగుతున్నాం అంటే చేయగలగడం అని కాదు, అది నిండిపోతోంది. అది అటైన్మెంట్ ఆఫ్ మెనీ మెనీ థింగ్స్, చాలా విషయాలు సేకరించేస్తున్నాం. దానివల్ల మామూలు ప్రాపంచిక మనుషులకి ఎలా ఉన్నా అది ఆత్మజ్ఞానానికి అడ్డే ఇవన్నీ. అది మనం గ్రహించాలి. అందులో ఏమీ పెద్ద విషయం లేదు సుమా మనం తెలుసుకుంటే దాని పట్ల ఆసక్తి విత్డ్రా అయిపోతుంది. అది ఏదో గొప్పగా ఉంది అనడం వల్లే మనం అలాంటి పని చేస్తూ ఉంటాం ఎవరైనా. అది అందులో సంథింగ్ మనం అటైన్ చేస్తున్నాం అన్న భ్రాంతి ఉండబట్టే మనం చేస్తాం. ఆ అటైన్ చేసేది నథింగ్ అని తెలిస్తే, మన మన లక్ష్యానికి పనికి రానివి అని తెలిస్తే దాన్ని విత్డ్రా చేసుకుంటాం. మనం పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంచాం, అలాగే పనికొస్తాయన్న భావనలే పెట్టుకుంటున్నాం. పనికిరాను అంటే ఎక్కడో పనికొస్తాయన్న భ్రాంతి ఉండబట్టే ఇవన్నీ మనం చేస్తున్నాం. ఓకే, ముగించేద్దామా? సమయం అయిపోయింది గనక. అందరికీ నమస్కారం. నమస్కారం అండి.